మంత్రం అనేది ఒక శబ్దము, ఒక అక్షరము. ప్రారబ్ధ కర్మనైతే ఎవ్వరూ తొలగించలేరు. ధారణ లేకుండా సృష్టి లేదు. జ్ఞానధారణ చేస్తేనే జ్ఞానం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు పంచభూత ధారణ వల్ల ఏమవుతుందంటే, చిన్నప్పటి నుండే చిన్న పిల్లవాడప్పుడే మనం గనక మొదలు పెడితే దేహము ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతంగా జీవితం గడుస్తుంది. ఇప్పుడు వచ్చే 90% అనారోగ్యం అంతా కూడా మానసిక బలహీనత వల్లనే వస్తుంది. మరి మానసిక బలాన్ని పెంచడానికి మనకు ఔషధాలు లేవు. కేవలం జ్ఞానమే పరమౌషధం. సత్యం తెలిస్తే జ్ఞానం తెలుస్తుంది. కనుక సత్యాన్ని తెలపజేయడమే మన జ్ఞానప్రస్థం యొక్క ప్రధాన లక్ష్యం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ధ్యానప్రస్థం మనందరి కోసం ఇక్కడ భువనగిరిలో ఆండాల్ నగర్లో వెలిసినటువంటి గొప్ప ధ్యాన క్షేత్రం. దీన్ని మనందరి కోసం తీర్చిదిద్ది ధ్యానప్రస్థం ద్వారా ధారణా మార్గంలో ఇంతవరకు ఎన్నో రకాల యోగ మార్గాల్లో ప్రయాణించి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నటువంటి వారికి ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తూ వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పూర్తిగా సహకారం అందిస్తుంది మన ధ్యానప్రస్థం ధారణా మార్గం. దీన్ని మనకు అందించినటువంటి గురుదేవులు శ్రీ దివ్యజ్ఞాన గురూజీ గారు. వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తాను తెలుసుకున్నది మనందరికీ అందించాలి అనే సదుద్దేశంతో ఈ ధ్యాన ప్రస్థాన్ని మనకు అందించారు. ఎవరు ఎంతవరకు దీనిని ఉపయోగించుకోగలిగితే వారికి అంతవరకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక ధ్యాన మార్గంలోకి, ఒక యోగ మార్గంలో, ఒక సాధన మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ మార్గంలో మనం అనుకున్నటువంటి ఫలితాలు వచ్చేంత వరకు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. దానికి గురువు యొక్క సాంగత్యం ఎంతో ముఖ్యం. అలాంటి గురువు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో ఉండి మనం సాధనా మార్గంలో మనం అనుకున్నటువంటి ఈ మోక్షము, ముక్తి ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం ముందుకెళ్ళడానికి వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాంటి గురువుగారు ఈరోజు మనకి సమయాన్ని కేటాయించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనందమస్తు. ఈ ధారణా మార్గం అని మీరు చెప్తున్నారు కదా గురుగారు, ఈ ధారణా మార్గం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇంతవరకు ధారణా మార్గము ఎప్పుడో చెప్పబడింది, మనమేం కొత్తగా చెప్తున్నది కాదు. ఇది సనాతనమైంది. మన పతంజలి మహర్షి గారేమో అష్టాంగ యోగంలో ధ్యానానికి ముందు ధారణ చెప్పారు. ఇది ఒక అంగంగా చెప్పారు. కానీ భాగవతంలో పరీక్షిత్ మహారాజు శుకయోగిని అడుగుతారు, నేను ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలి, ఏ మార్గంలో దేన్ని ధారణ చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ ధారణా మార్గం యొక్క విశిష్టత అంతా కూడా ఈ శుక మహర్షి చాలా విశేషంగా చెప్తాడు. అంటే ధారణా మార్గాన్నే ముందు పరిచయం చేస్తాడు. ద్వితీయ స్కందంలోనే ఉంది, 2వ స్కందంలోనే ధారణా మార్గం గురించి ఉంది. కపిలుడు, పతంజలి వచ్చేవని తర్వాత మొట్టమొదలు ధారణా మార్గం గురించే ప్రస్తావన ఉంది, విశేషం కూడా చెప్పబడింది. అంతేకాకుండా ధారణ లేకుండా సృష్టి లేదు. ఎందుకంటే ఫస్ట్ మన ఆత్మ అంటున్నాం. ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తేనే మనం జీవులం అయ్యాం, మానవులం అయ్యాం. కనుక ప్రపంచంలో ప్రతి విషయంలో ధారణ లేకుండా లేదు. ఇప్పుడు మీరు వస్త్రధారణ చేశారు, ఈ మైక్ ధారణ చేశాం, తిలక ధారణ చేశాం. ధారణ అంటే ధరించడం. ఇక్కడ లౌకిక అర్థంలోనేమో ధరించడం, కానీ సాధనలోనేమో జ్ఞానాన్ని ధరించడం. జ్ఞానధారణ చెయ్యాలి. జ్ఞానధారణ చేస్తేనే ధ్యానంలో ఉండగలుగుతాం, ధ్యానం అనుభవానికి వస్తుంది.
అయితే జ్ఞానాన్ని ధారణ చేయాలంటే జ్ఞానం మనస్సుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఇప్పుడు చెప్పినవన్నేమో శరీరానికి సంబంధించినవి, కానీ జ్ఞానము మనస్సుకు సంబంధించి. ఇంకొకటి ఏమిటంటే మనస్సు తర్వాత బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటేనే ధారణ. ధారణ అనేది బుద్ధికి వర్తిస్తుంది. బుద్ధి ద్వారా ధారణ చేస్తే మనస్సు నిగ్రహం అవుతుంది, లేదా లయం అవుతుంది, నాశనం అవుతుంది, నిరోధం అవుతుంది. ఇలా మనస్సును మన క్రమంలో పెట్టడానికి, మన వైపు తిప్పుకోవడానికి ధారణ, బుద్ధి అంటేనే ధారణ కాబట్టి ధారణా మార్గం సులభమైంది. మీరు బుద్ధికి ఏది చెప్తే అది ధారణ చేస్తుంది. అటు చూడమంటే చూస్తుంది, ఎంతసేపు చూడమంటే అంతసేపు చూస్తుంది, అక్కడ ఏముందో పట్టుకోమంటే పట్టుకుంటుంది. ఈ పట్టుకున్న దాన్ని నిలిపేది చిత్తం, నిలుపుకునేది చిత్తం. ధారణ చేసేది బుద్ధి అయితే దాన్ని నిలుపుకునేది చిత్తం, స్టోరేజ్. ఈ నిలుపుకున్న దాన్ని అనుభవించేది అహంకారం. నేను ధ్యానంలో ఉన్నాను అనేది అహంకారం. ఇక అనుభవానికి వచ్చినప్పుడు కూడా అహంకారమే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో జరిగే ప్రక్రియలన్నిటికీ ఉపయోగించే అహంకారం వేరు, ఇక్కడ అహంకారం వేరు. ఇక్కడ సాత్విక అహంకారం ఉంటుంది, అవేమో రాజస అహంకారం. నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఈ వీడియో చేస్తున్నా, నేను ఈ అనుభవం పొందినా అని చెప్పేవన్నీ కూడా రాజసిక అహంకారం. ఇక్కడ అనుభవాన్ని పొందే అహంకారం ఏమో సాత్విక అహంకారం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకా పూర్తిగా మౌనంలోకి వెళ్ళలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే సమాజం కొరకు, లోక కళ్యాణం కొరకు, సమాజానికి ఉపయోగం చేయడం కొరకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అనుభవించే సమయంలో కూడా అహంకారం ఉంటుంది. అహంకారం లేకపోతే మనం జీవించి ఉండలేము, మౌనము లేదా జడం అయిపోతాం. కనుక అలా కాకుండా మనం గుణాతీతులుగా, అంటే ఇప్పుడు ఎక్కడ మనం అంటే ఈ అహంకారమే ద్వైతంగా అనుకోవచ్చు. అహంకారములో మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు గుణాతీతులమైనప్పుడు ఉండే అహంకారం వేరు. ఇప్పుడు ఇక్కడ అనుభవం అనేది అనుభవం చెప్పడానికి లేదు. నీకు ఎంత అహంకారం ఉండని నువ్వు అనుభవాన్ని చెప్పలేవు. ఎందుకంటే జిలేబీ ఉంది, నీకు ఇచ్చాను, అది ఎర్రగా ఉంది, గీతలు గీతలుగా ఉంటుంది, తర్వాత తియ్యగా ఉంటుందని చెప్తాము, రసం కూడా ఉంటుందని చెప్తాము, వర్ణన చేస్తాము. మీకు తినమని ఇచ్చాము, అది మీకు తెలిసింది, తిన్నారు. తిన్న తర్వాత మీ తీయదనం తీయగా ఉందని చెప్తావు. తీయగా ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంది అంటే మాత్రం చెప్పలేవు. నువ్వు తిని చూస్తే తెలుస్తుందంట. అదే మాదిరిగా ఈ అహంకారం అక్కడికి పోయి ఆగిపోతుంది. అప్పుడు అహంకారం ఉన్నా ప్రయోజనం లేదు, తీపిదనంని నువ్వు తెలపలేవు, అక్కడ మౌనమే. కనుక అహంకారం అనేది దానంతలదే జ్ఞానానుభవం వచ్చిన తర్వాత అహంకారం యొక్క పని ఉండదు. అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా. అందుకే మహాత్ములందరూ కూడా మౌనం వహించడానికి కారణం ఏమిటంటే వాళ్ళు జ్ఞానానుభవాన్ని చెప్పలేరు. ఒకవేళ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు అర్థం కాదు. ఆ తురియాతీత స్థితికి వెళ్ళినప్పుడు మౌనం తప్ప వేరే లేదు దారి. అక్కడ అహంకారంకు ఛాన్సే లేదు. ఏదో శరీరాన్ని పోషించుట కొరకు వాళ్ళు ఆకలి నిద్రను అనుభవిస్తారు తప్ప నిద్రను కూడా అనుభవించరు. ఆ పిడికడు ఆహారం తీసుకుంటారు ఏదో ఈ ప్రాణాన్ని పోషించడానికి. కొందరైతే పాలే తీసుకుంటారు, కొందరైతే ఏదో చిన్న 2 పల్లీలు వేసుకుంటారు, కేవలం ప్రాణాన్ని రక్షించటం కొరకు, శరీరాన్ని పోషించుట కొరకు. అయితే ఒకటి, ఇక్కడ ఈ యోగా ఛానలు, ఈ ధారణా మార్గము, జానప్రస్థం అంటే కేవలం యోగుల కొరకు, సాధువులు అవ్వడం కొరకు అని అనుకోవడానికి లేదు. ఇది ఎందుకు లేదు అంటే ఈ ధారణా మార్గంలో చిన్నపిల్లల దగ్గర నుండి, అంటే పిల్లలు ఏం చేస్తారు, ఆరోగ్యం ముందు ప్రధానం. మరీ చంటి పిల్లలకి మాటికి అనారోగ్యం అవుతుంటుంది, దిష్టి తగులుతుంటుంది. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ధారణా మార్గంలో వాళ్లకు తగిన ఉపాయం ఉంది. అలాగే కొంచెం స్కూల్కి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకోవడము, జ్ఞాపక శక్తి కావాలి, ఏకాగ్రత కావాలి. అలాంటి వాళ్లకు విద్యార్థులకు సంబంధించిన బాల విజ్ఞానం అని
మనం ఇప్పుడు ఈ ధారణ మార్గంలో ప్రత్యేకించి ఒకటి ఏర్పాటు చేశాం. ఆ పిల్లలకి ఏ విధంగా మనం ధారణ నేర్పించాలి, అది పిల్లలకు అవసరం. కొంచెం యవ్వనం వచ్చిన తర్వాత పోటీ పరీక్షలకు వెళ్తారు, విదేశయానం చేయాలి, ధైర్యము కావాలి, భయం పోవాలి, అలాగే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్తారు. అలాంటి వాళ్లకు యవ్వనంలో చేయబడే జ్ఞానం ఈ ధారణా మార్గం వేరు. దాని తర్వాత గృహస్థులుగా ఉద్యోగం సంపాదిస్తారు, వివాహం చేసుకుంటారు, గృహస్థ జీవనం గడుపుతుంటారు. వాళ్ళకప్పుడు పిల్లలు, భార్యాభర్తలు, అంటే ద్వైవిధ్య మనస్సులు, రెండు వేరువేరు మనస్సులు ఏకంగా ఉండి ఇంకో మూడో మనస్సుకు అవకాశం ఇస్తారు. పిల్లల మనస్సు మూడు అయినాయి, ఒక మనస్సుపై మూడు అయినాయి. ఈ ముగ్గురిని సమన్వయం చేసే ధారణా మార్గం వేరు. ఆ తర్వాత వానప్రస్థంలోకి వచ్చిన మాలాంటి వాళ్లకు ధారణా మార్గం వేరు. ఇంకా పూర్తిగా అది గృహాన్ని ఇవన్నీ వదిలిపెట్టి కేవలం మోక్షమే కావాలనుకున్న వాళ్ళకు ధారణా మార్గం వేరు. అంటే ధారణా మార్గమే, కానీ ఇన్ని విధాల తేడాలు ఉన్నాయి. అందుకే గృహిణులకు కూడా వేరు. అలాగే గృహ బాధ్యతలు పూర్తి చేసుకొని లేదా భర్త లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఆ ధారణా మార్గం వేరు. ఒకే ధారణా మార్గంలో ఇన్ని మార్పులు ఉన్నాయి. అటువంటప్పుడు సాధన ఒకే రకంగా ఉంటుందని మనం యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేస్తే చాలా పొరపాటు అవుతుంది. అది అందరికీ ఒకే రకమైన సాధన ఉండదు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ధారణ మార్గంలో ఒక మనసు ఈ ధారణ ద్వారా ఎదుటివారిలో ప్రేరణ కలిగించవచ్చు, మార్పులు తీసుకురావచ్చు గురుగారు. ఒక్కటి అంటే అది అతీతమైన స్థితి. ఇంకొక మాట కూడా, జానప్రస్థం ఎప్పుడు కూడా మొదలైన సత్యం చెప్తున్నాం, నిజం చెప్తామన్నాం. ఇప్పుడు ఇక్కడ మభ్య పెట్టడం కానీ, ప్రలోభాలకు కానీ, ఆడంబరాలకు కానీ అవకాశం లేదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా, ఇది వస్తువు, నీకు ఇష్టమైతే తీసుకో, లేకుంటే లేదు. నీకో నమస్కారం, వాళ్ళకో నమస్కారం. అంటే అనారోగ్యంతో ఉన్న చిన్నపిల్లలకి ఈ ధారణ మార్గం ద్వారా ఎలా ఉపయోగపడుతుంది అంటే అన్నప్పుడు మరి ఎలా ఇది కరెక్టే. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే చిన్న పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది, ఉగ్గు పాలు పెట్టి పోషిస్తుంది. తర్వాత ఏమైనా ఆయాసం అయితే వాళ్లకు చికిత్స చేస్తుంది. అంటే ఆ బుద్ధి తెలిసే వరకు, ఎవరికైనా బుద్ధి తెలిసే వరకు సుమారు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు తల్లి యొక్క మనస్సు ద్వారా పిల్లవాడిలో మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే తల్లి ధారణతో పిల్లవాడు ఆరోగ్యం అవుతాడు. ఆ పిల్లవాడు కూడా తల్లి పక్కలోనే పడుకోవడానికి ఇష్టపడతాడు. అంటే వేరే ఒంటరిగా పడుకోలేడు. కనుక తల్లి ద్వారా ఈ పిల్లవాడిలో ధారణా మార్గాన్ని ఉపయోగించి ఆరోగ్యపరిచే అవకాశం ఉంది. కానీ దీన్నే మళ్ళీ పెద్దలైన తర్వాత తీసుకొచ్చి ఒకరి ద్వారా ఒకరికి ప్రవేశిస్తామంటే కుదరదు. ఇక్కడనేమో బుద్ధి లేదు ఎవరికి, పిల్లవాడిలో. లాజికల్ మైండ్ పనిచేయనంత వరకు పనికొస్తుంది. కరెక్ట్. ఎప్పుడైతే వీడు స్వతహాగా ఆలోచనలు మొదలవుతుందో అప్పటి నుంచి అప్పుడు కుదరదు. అలాగే దీంట్లో సాధన పెంచుకొని ప్రాపంచికమైన సమస్యల్ని దూరం చేసుకోవాలని కూడా కొందరు అనుకుంటారు. అనేక సమస్యలు, అప్పుల బాధలు, లేదా వివాహం కాకుండా ఉన్నవాళ్ళు, ఉద్యోగం రాకుండా బాధపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాపంచిక సమస్యల్ని ఈ మార్గం ద్వారా దూరం చేసుకోవచ్చేమో అన్న భ్రమలో ఉంటారు, ఆశలో ఉంటారు. అలాంటి వాటికి ఇచ్చే సలహా ఏమిటంటే, ప్రారబ్ధ కర్మనైతే ఎవ్వరూ తొలగించలేరు. అది మొట్టమొదటిది. శుభాశుభ కర్మ ఫలాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఏవి సుఖదుఖాలకు సంబంధించినవి. ఈ సుఖదుఖాలకు సంబంధించిన సమస్యల్ని ఏ సాధన, ఏ మార్గము తొలగించలేదు. ఇది శాస్త్రంలోనే, ఉపనిషత్తులలోనే చెప్పబడింది. భాగవతంలో కూడా ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు, ఇది ఎవ్వరూ తొలగించేది కాదు. మరి ఏం చేస్తుంది అంటే, ఆ సుఖదుఖాలకు అతీతమైన జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, రెండు ఉన్నాయి ఇక్కడ. నిద్రపోతున్నావు, ఒక పేషెంట్ ఉన్నాడు, బాగా జ్వరం వచ్చింది లేదా ఆయాసం ఉంది, కానీ పగలంతా ఆయాసపడ్డాడు, రాత్రి ఏదో కాస్త నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఉంది, వ్యాధి ఉందా లేదా, జ్వరం ఉందా లేదా? ఉంటుందండి. జ్వరం ఉంటుంది, వ్యాధి శరీరం ఉంటుంది,
మనస్సు కూడా ఉందా లేదా? ఉంది. కానీ బాధ ఏది? బాధ లేదు కదా. బాధ ఉంటే నిద్రనే పోడు. నిద్రపోయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, కానీ బాధ మాత్రం లేదు. ఎందుకు లేదంటే అప్పుడు మనస్సు కూడా నిద్రపోయి ఉంది. అంటే బాధ ఇప్పుడు శరీరానికా మనస్సుకా? అంటే బాధ మనస్సుకే ఉంది. అంటే సుఖదుఖాలు అనుభవించేది మనస్సే. అలాంటి సుఖదుఖాలు అనుభవించే మనస్సుకి మనం జ్ఞానమును గనక అనుభవానికి తెస్తే సుఖదుఖాలను పక్కన పెట్టి అది జ్ఞానానందంలోనే ఉంటుంది. అతనికి కూడా జ్వరం వస్తుంది, ఆనందంలో ఉన్న వాళ్ళకు కూడా జ్వరాలు వస్తాయి. రమణ మహర్షికి పెద్ద రణమే అయింది. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఆయన ఆనందంలోనే వచ్చిన భక్తులతో మాట్లాడుతూనే సంతోషంగా ఉన్నాడు. దాని పని అది చేసుకుంటుంది అన్నాడు. ఎలా చెప్పగలిగాడంటే దానికి అతీతం అయినారు కనుక. సుఖ దుఃఖాలకు అతీతమైంది ఆనందం. ఆనందంలో ఉన్నవాడికి సుఖ దుఃఖాలు ఏమాత్రం బాధించవు. ఉంటాయి కానీ బాధించవు. అంటే ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన తర్వాత వచ్చే ఈ ఫలితం కంటే చక్కగా ఓ మంచి అమ్మవారి దేవాలయానికి విశిష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మొక్కుకున్న, నమస్కారం చేసి, హోమం చేసిన, యజ్ఞం చేసిన వెంటనే ఫలితాలు కనబడుతున్నాయి కదా గురు. అవి చేసుకుంటే మంచిది కదా. మరి ఎందుకు ఈ మార్గం అంత కనబడుతున్నాయంటే చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే స్కూలుకు వెళ్ళడం అంటే వాళ్ళకు బరువు మారం చేస్తారు. మారం చేస్తే పెద్దవాళ్ళు ఏం ఆలోచించిందంటే వీడికి ఏదో ఒక ఉపాయం చేయాలి అని చాక్లెట్ ఇస్తాంరా, నువ్వు స్కూల్కి వెళ్తే నీకు చాక్లెట్ అని చెప్పారు. అయితే పిల్లవాడు చాక్లెట్ ఆశ కోసం స్కూల్కి అలవడతాడు. అయితే వాడు స్కూలుకు రోజు ఆ రుచి దొరికిన తర్వాత అప్పుడు చాక్లెట్ అవసరం లేదుగా, నేను స్కూల్కి పోతాననే వెళ్ళిపోతాడు. ఇక కొందరు ఏం చేస్తారంటే ఈ చాక్లెట్ తీసుకొని స్కూల్కు మానేయడం మొదలేస్తారు. అంటే చాక్లెట్కి అలవాటు పడ్డవాడు స్కూలుకు ప్రాధాన్యం ఇవ్వడు. అదే మాదిరిగా ఇవన్నీ కూడా ఈ పూజలు, జపాలు, హోమాలు ఇవన్నీ కూడా ప్రాపంచికమైనవే. అంటే కర్మకాండకు సంబంధించినవి. కర్మకాండ ఎప్పుడూ కూడా సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వదు. నీకు తాత్కాలిక తృప్తినిస్తుంది. ఇవాళ నీకు ఉద్యోగం కావాలి లేదా పుత్రుడు కావాలంటే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు, పుత్రుడు కలిగాడు, అయిపోయింది. మళ్ళా ఆ పుత్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు లేదా అదే వనవాసం చేసినప్పుడు, మరి సీత రావణుడు ఎత్తుకుపోయినప్పుడు, మరి దశరథుడి ప్రాణాలు దక్కించుకోవాల్సినప్పుడు పుత్రకామేష్టి యాగం పనిచేయలేదు కదా. అంటే పుత్రకామేష్టి యాగం ఓన్లీ నీకు సంతానం ఇవ్వడం వరకే పనిచేసింది. అదే మాదిరిగా ఇప్పుడు చేసే నమస్కారాలు, పూజలు ఫలితం ఇస్తాయి, పుణ్యం వస్తుంది, పుణ్యఫలం కూడా వస్తుంది. విశేష పుణ్యఫలం చేసుకుంటే, అంటే ఏదో వ్యాపార దృష్టితోటో మొక్కుబడిగా చేసుకుంటే వేరు. అయితే కనీసం మానవులు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే ఏదో ఒక వాళ్ళను ఇవి కల్పించారు. మన సత్యనారాయణ వ్రతంలో నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి భూలోకంలో జనులందరూ కూడా సంతానం లేక దరిద్రంతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఉపాయం చెప్పమంటే ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకోమన్నాడు. అయితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నందువల్లనే పుత్రుడు కలగడము ఇవన్నీ జరిగితే ఇక్కడ మోక్షం కూడా మరి సత్యనారాయణ వ్రతం వల్లనే కలగాలి కదా. ఆయన మోక్షం కోసం అడగలే. నారదుడు అడిగింది విష్ణువుని మోక్షం కోసం కాదు. మరి మోక్షం అనేది వీటన్నిటికంటే అతీతమైంది. మోక్షం అట్లుండనండి, ఈ సాధక బాధకాల అన్నిటిలో కూడా ఆనందం లభించాలి కదా, శాశ్వతానందం లభించాలి. ఒక మాట, మీరు భువనగిరి రావడానికి ప్రయత్నం చేశారు, మార్గంలో మీరు కోరకుండానే గట్కేసర్ చూశారు, బీబీ నగర్ చూశారు, ఇంకా చిన్న చిన్న గ్రామాలన్నీ చూశారు. మీరేం కోరుకోలే, మీ కోరిక ఏమిటంటే భువనగిరి రావడమే. అయితే ఈ జ్ఞానం ఏమంటుందంటే నువ్వు మోక్షానికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి, దారిలో ఇవన్నీ వస్తాయి. నువ్వు అడగకుండానే ఉద్యోగం వస్తుంది, అడగకుండానే పెళ్ళి అవుతుంది, అడగకుండానే పిల్లలు అవుతారు, ఇవన్నీ కోరకుండానే జరుగుతాయి. నువ్వు కోరుకున్నది ఏమిటంటే ఆవలి తీరం, లాస్ట్ స్టేజ్ కోరుకున్నావు. ఈ మధ్యలో ఉన్న స్టేజీలన్నీ కూడా వచ్చిపోతాయి కదా, ఇవన్నీ రాంది అది రాదు కదా. నీ ప్రారబ్ధ శుభాశుభ కర్మ ఫలాన్ని అయితే అనుభవించాలి కదా. అనుభవించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఈ ఒక్క స్టేజీ కోసం కోరకు. నువ్వు ఇప్పుడు భువనగిరి రావడానికి గట్కేసర్ ఉంది,
ఫస్ట్ గట్కేసర్ దగ్గరికి వెళ్దాం అంటే అక్కడ దిగి మళ్ళీ బీబీనగర్కి రావాలి, అక్కడ దిగి మళ్ళీ భువనగిరికి రావాలి. ఏది ఇట్లా కోరుకుంటే మనం. కానీ ఒక్కసారే నువ్వు మోక్షాన్ని కోరుకో, ఆనంద జీవనం కావాలని కోరుకో. ఆనందం ఇవ్వడానికి భగవంతుడు రెడీ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మనం ఆనందాన్ని కోరుకోకుండా ఈ చిన్న చిన్న వస్తువులు, పెళ్లి కావాలని, ఉద్యోగం కావాలని, ప్రమోషన్ రావాలని, విదేశాలు వెళ్ళాలని కోరుకుంటున్నా. నేను మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. టోటల్ నీకేం కావాలో. అంటే ఈ జీవిని ప్రాణంతో నిలబెట్టడం కోసము ఏమేం కావాలో అవన్నీ ఇస్తాడు. అవన్నీ ఇవ్వకుండానే వస్తాయి. అదే వాస్తవ రహస్యం ఏమిటంటే భగవంతుడు ఇచ్చేది ఏం లేదు. మనం చేసుకున్న శుభాశుభ పుణ్యకర్మ ఫలాలనే ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఇవాళ ఈ రోజు ఇక్కడ ఈ సమయంలో మాట్లాడుతున్నామంటే మనం గత జన్మలో చేసుకున్న మీ కర్మ ఫల విశేషము, నా కర్మ ఫల విశేషం వల్లనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇది సహజంగా జరిగేదే. ఇందులో భగవంతుని యొక్క ప్రమేయం ఏమి ఉండదు. నువ్వు చేసుకున్నావు, నువ్వు అనుభవించు అంటుంది. అప్పుడు ఆత్మ సాక్షి మాత్రంగానే ఉంటుంది. మరొక ఉదాహరణ ఏమిటంటే సూర్యుడు వెలుగుతున్నాడు ఆకాశంలో. సూర్యుడు రాంది వినహ ఎవ్వరు ఏ పని చేయలేరు. సూర్యోదయం అయితేనే మన నిత్య కాలకృత్యాలన్నీ, నిత్య కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానీ సూర్యుడు ఏమంటాడంటే నువ్వు రికార్డింగ్ చెయ్యి, నువ్వు ఛానల్ చెప్పు, నువ్వు వేరే వ్యవసాయం చెయ్యి, నువ్వు ఉద్యోగం చెయ్యి అని సూర్యుడు చెప్పట్లేదు కదా. వెలుగొచ్చింది, తెల్లారింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సూర్యుడు కేవలం కర్మ సాక్షిగానే ఉన్నాడు. అదేవిధంగా మన ఆత్మ సాక్షి కూడా అలాగే ఉంటుంది. తనల్ని కదిలిచ్చినప్పుడు మాత్రం నీకు ఏది కావాలంటే అది అఖండమైన శక్తిని, అమోఘమైన చైతన్యాన్ని, అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అది ఎక్కడుందంటే మన లోపలే ఉంది. ఇప్పుడు మన లోపలనే ఉంది. మనం బయట భగవంతుణ్ణి వ్రతం చేసి అమ్మవారికి దేవాలయంకు వెళ్ళి నమస్కరించడం కాదు. ఏ అమ్మవారిని నువ్వు బయట కొలుస్తున్నావో ఆ అమ్మవారు నీ లోపలనే ఉంది. నువ్వు అది గుర్తించి పట్టుకుంటే చాలు, అవన్నీ వచ్చేస్తాయి. అంటే ధారణ మార్గంలో ఎన్నో రకాల స్టేజెస్ ఉంటాయి. అందరికీ ఒకే రకమైనది కాకుండా రకరకాల ధారణలు ఉంటాయి. అంటే మన దేహమే పంచభూత నిలయం, పంచభూత తత్వంతో ఉన్నటువంటిది వాస్తవం. అంటే ఈ పంచభూత తత్వాలని ఏ విధంగా ధారణ చేయాలి ఈ మార్గంలో? పంచభూతాలతో కూడిన ప్రపంచంలో పంచభూతాలతో కూడిన శరీరం ఏర్పడింది. ఆ శరీరంలో మనం ఉన్నాం. అంటే శరీరము బాగుండాలి. శరీరం బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని. కనుక ఆరోగ్యం కావాలంటే, సాధన చేయాలంటే కూడా శరీరం సహకరించాలి. కనుక బాల్యము నుండే ఈ పంచభూత ధారణ ప్రక్రియ అలవడితే నీకు మొత్తం జీవితం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అంటే శరీర శుద్ధియే ప్రధానం. పంచభూత ధారణతో శరీర శుద్ధి ఏర్పడుతుంది. మొట్టమొదటి. రెండవది పంచభూతాలు అంటే వరుసగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, వీటి వల్ల వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షింపబడతాం, అంటే కాపాడుకోబడతాం. ఇక మూడవది ఏమిటంటే మనకు పంచభూతాలు అడుగడుగున అవసరం. వ్యవసాయం, భూమి కావాలి. భూమి తీసుకున్న తర్వాత నీళ్లు కావాలి. ఇప్పుడు నీరు నిన్ను ఆకర్షిస్తేనే నీరు నీకు లభిస్తుంది. అలాగే అగ్ని అవసరమే, ఇందాక ఈ కరెంటు మొదలైనవి. ఇట్లాగా గాలి తగినంత పొల్యూషన్ లేకుండా అవసరమే. ఆకాశం ఎలాగో ఆకాశమే. ఇలాగా ఈ పంచభూతాలన్నీ కూడా మనకు సంపూర్ణ సహకారాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలతోటే ముడిపడి ఉన్నాయి. ఇంకొకటి, ప్రకృతిలో లభించేదంతా కూడా పంచభూతాలతోటే రక్షింపబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రకృతి అంతా కూడా మనం అనుభవించాలంటే పంచభూతాల సహకారం ఉంటేనే అనుభవించగలం. దీనికి ఇప్పుడు కంటి అగ్నికి సంబంధించింది. ఇలాగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినవే, ఇక వేరే లేదు. ఒక్క మనస్సు మాత్రమే వీటికి అధిష్టానమై అది ఈ శరీరాన్ని నడిపిస్తుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు సుఖంగా ఉంటుంది, శరీరం అనారోగ్యంగా ఉంటే మనసు బాధపడుతుంది. అంటే ఇక్కడ అనారోగ్యమేమో శరీరానికి, బాధనేమో మనస్సు, అలా అయింది. కాబట్టి పంచభూత ధారణ చాలా సులభమైంది. అలాగే ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏమంటామంటే ఒక సగటు మానవుడి విషయం చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పారంటే సహజంగా మానవుడి యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాలని చెప్పారు. ఎవరికి 100 సంవత్సరాలు అంటే అందరికీ 100 సంవత్సరాలని కాదు. అక్కడ ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ శుభాశుభ కర్మ పరిపక్వంని బట్టి వాళ్ళ ఆయు ప్రమాణం ఉంటుంది. అంటే 100 శుభాశుభ కర్మ ఫలం ఉన్నప్పటికి కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించరని అర్థం. సగటు మానవుని ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. అదే మాదిరిగా ఈ సగటుగా మానవుడు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండి యుక్త వయస్సులో లేక అవసరమైనప్పుడు చేయవలసిన విధానాన్ని మనం చెప్తున్నాం. అంటే పంచభూత ధారణ ఏ విధంగా చేయాలో. కానీ పిల్లలు ఏ విధంగా చేయాలి, మహిళలు స్త్రీలు ఏ విధంగా చేయాలి, పురుషులు ఏ విధంగా చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, వృద్ధులు ఎలా చేయాలి, ఇలా వయస్సును బట్టి స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు భూమి అనగానే ఇక్కడ కూడా మళ్ళీ విధాలు ఉన్నాయి. కొందరు సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా విశ్వసించే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరేమో ఆధునిక శాస్త్రాన్ని, శాస్త్ర విజ్ఞానాన్నే వాళ్ళు విశ్వసిస్తారు. ఈ మంత్రాలు, పూజలు, దేవతలు వాళ్ళకు భక్తి ఉంటుంది, కానీ దీన్ని వెంబడి పడరు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఈ పంచభూతాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. నీకు ఏ మంత్రము ఏమి చెప్పాల్సిన పని లేదు. భూమి అంటే చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు, ఇగో ఇదిగో భూమి, మనం భూమి మీదనే ఉన్నామని చెప్తాడు. అలాగే నీరు అనగానే చూపిస్తాడు. మన ఇంట్లో గ్లాసులో దగ్గర నుండి సముద్రం దాకా, ఆకాశంలో మేఘాల దాకా నీరుంది, అందరికీ తెలుసు. ఇక్కడ రహస్యం ఏం లేదు. ఈ పంచభూతాలు అనేవి ప్రత్యక్షంగా నిరంతరం మన చుట్టే ఉన్నాయి. కనుక ఈ మంత్ర ప్రక్రియ యందు విశ్వాసం లేని వారికి ప్రత్యక్షంగానే వీళ్ళు ధారణ చేయొచ్చు. భూమిని ధారణ చేయొచ్చు, నీటిని ధారణ చేయొచ్చు, అగ్నిని ధారణ చేయొచ్చు, ఆకాశాన్ని ధారణ చేయొచ్చు. ఇది ఒక క్రమం. అలా కాకుండా కొంచెం భక్తి శ్రద్ధలు కలిగి పూజలు, జపాలు, మంత్రాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు మనకు ఏం చెప్పారు, మన మహర్షులే చెప్పారు. ఒక్కొక్క భూతానికి, ఒక్కొక్క మహాభూతానికి ఒక్కొక్క బీజాక్షరాన్ని నిర్ణయం చేశారు. అయితే వాళ్ళు భూమి అనే మహాభూతానికి లం అనే బీజాక్షరం, అలాగే జలము నీటికి వమ్ అనే బీజాక్షరం, అగ్నికి రమ్ అనే బీజాక్షరం, అలాగే హృదయం వాయువుకి యం అనే బీజాక్షరం, ఆకాశానికి హమ్ అనే బీజాక్షరం, లం వం రమ్ యం హమ్ అని 5 బీజాక్షరాలు చెప్పారు. ఎవరైతే దీని మీద విశ్వాసం ఉంటుందో, విశ్వాసం అనేది చాలా ప్రధానం. ఏ మార్గమైనా కానివ్వండి, ఏ మంత్రమైనా కానివ్వండి, ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ బీజాక్షరాలను ఉపయోగించి ధారణ చేయవచ్చు. బీజాక్షర ధారణతో పంచభూతాల యొక్క అనుగ్రహం లేదా వశీకరణ ఏదైనా అనుకోవచ్చు. ఈ ధారణ రెండవది. అలా కాక మరీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఇందాక అడిగారు, చంటి పిల్లవాడు, అతడికి ఆరోగ్యం కావాలి, అతనికి భాష రాదు, జపము చెప్పలేడు, భూమి కూడా తెలియదు. 2 ఏళ్ల పిల్లవాడికి, 3 ఏళ్ల పిల్లవాడికి భూమి అంటే తెలియదు, ఆకాశము తెలియదు. అలాంటి పిల్లలకి ఈ తల్లి ధారణ చేసి పిల్లలకు ఆ రోగాన్నో లేకపోతే ఆయాసాన్నో తగ్గించవచ్చు. ఇక లేదా వృద్ధులు ఉంటారు. వృద్ధులు వాళ్ళకు వినరాదు, మాట్లాడరాదు, పలకరాదు, జాసలో ఉండరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ కొడుకు కానీ లేకపోతే అక్కడ కేర్ టేకర్ ఎవరున్నా వీళ్ళు ధారణ చేసి వారికి ఆ పంచభూతాల యొక్క అనుబంధాన్ని పెంచవచ్చు. ఇక ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలు ఉన్నవాళ్ళు మాత్రం ఏ బీజాక్షరాన్ని ఎన్నిసార్లు ధారణ చేయాలనేది ఉంది. ఇంతకుముందు కూడా మనం చెప్పాము, ప్రత్యేక వీడియో కూడా చేశాము. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే మనం సాధారణంగా చెప్పిన ఈ మార్గాన్ని అందరూ
అనుభవంలోకి అభ్యాసం చేస్తున్నారు. అందులో కొందరు మహిళలు అభ్యాసం చేస్తున్నారు, కొందరు పురుషులు అభ్యాసం చేస్తున్నారు, చేసి అనుభవాన్ని పొందుతున్నారు. దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే, ఇది అందరికీ ఒకే రకంగా ఉంటుందనేది లేదు. వయస్సును బట్టి, స్థాయిని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. ఎందుకంటే 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 48 ఏళ్ళు వచ్చాయి కాబట్టి స్త్రీల శరీరాలు కానీ పురుషుల శరీరాలు కానీ మార్పులు జరుగుతుంటాయి, ఒకే విధంగా ఉండవు. అలాగే వాత పిత్త కఫ శరీరాలు ఉంటాయి, ఉష్ణ శరీరం ఉంటుంది, శీతల శరీరం ఉంటుంది, వేడి శరీరం, ఇలా ఉంటాయి. కాబట్టి జనరల్గా సాధారణంగా చెప్పేది ఏమిటంటే, భూమి లం అనే బీజాక్షరం మూలాధార స్థానంలో 4 సార్లు చేయమంటున్నాం, 4 సార్లు ధారణ చేయమంటున్నాం. ధారణ అంటే ఏమిటి? ధరించడం. బీజాక్షరాన్ని ధరించాలి మనస్సులోనే. ఇప్పుడు ఇక్కడ ధారణ చేయడం అంటే మనం కళ్ళు తెరిచి ధారణ చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ఈ ధారణా మార్గం పూర్తిగా మనస్సుకు సంబంధించింది. శరీరం సహకారం ఉంటుంది, కానీ చేయవలసింది మనస్సులో చేయాలి. మనస్సులో చేయాలంటే కళ్ళు మూసుకుంటే కానీ నీకు మనస్సు కనబడుతుంది, మనస్సు ఉంటుంది, కనబడుతుంది కూడా అనరాదు. కళ్ళు మూసుకుంటే మనస్సు ఉంటుంది. కనుక కళ్ళు తెరిస్తే మనస్సు బయటకు వస్తుంది, కళ్ళు మూసుకుంటే మనస్సు ఉంటుంది, మన స్వాధీనంలో ఉంటుంది. మన స్వాధీనం అని కూడా అనరాదు, ఎందుకంటే అప్పుడు మన వేరు మనస్సు వేరు అవుతుంది. మనస్సు మనస్సులో ఉంటుంది, మనస్సు దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుకి మనం ఈ లం అనే బీజాక్షరాన్ని అప్పగించాలి కళ్ళు మూసుకున్న తర్వాత. అయితే ఎక్కడ ధారణ చేయాలి? అది తీసుకుంది, లం అనే బీజాక్షరం మనస్సుకు పట్టుకుంది. అప్పుడు దాన్ని ఎక్కడ ధారణ చేయాలంటే మన శరీరంలో ఉన్న మూలాధార స్థానం దగ్గరికి తీసుకెళ్ళమంటాం. అక్కడ ధారణ చేయాలి. అక్కడ ధారణ చేయడం అంటే వదలడమే. ఇప్పుడు ఇక్కడ ధారణ అంటే అట్నే పట్టుకొని కూర్చోవడం కాదు. కొన్ని ధారణ, తిలక ధారణ ఉంది, తిలక ధారణ చేశాము, ఇట్లే పట్టుకోం కదా, ఇక్కడ బొట్టు పెట్టి వదిలేస్తాం. అది తెల్లవారి మళ్ళీ స్నానం చేసే ఉండేంతకాలం ఉంటుంది. తిలక ధారణ చేయడం అంటే తిలకాన్ని నుదుటికి ధరించడం. కానీ ధరించడం అంటున్నాం, కానీ అది ఇక్కడే పట్టుకొని కూర్చోం, మనం వదిలేస్తాం. అదే మాదిరిగా మన లం అనే బీజాక్షరాన్ని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళి 4 సార్లు చేస్తాం. అయితే ఇక్కడ పైకి ఉచ్చరించాలా అని కొందరు, లం లం అని పైకి శబ్దం ఉచ్చరించడం కాదు. ఇప్పుడు నీ శరీరం ఏం పనిచేయదు, మనస్సు మాత్రమే పనిచేస్తుంది, కళ్ళు మూసుకున్నాం కాబట్టి. లమ్మని నువ్వు అన్నావంటే మనస్సు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, అప్పుడు మనస్సు దగ్గర లం లేదు, నోటిలో ఉంది. అలా కాకుండా మనస్సులో మాత్రమే లం అనే బీజాక్షరాన్ని మనస్సులోనే స్మరించి మనస్సు ద్వారానే ఎంత వీలైతే అంత నెమ్మదిగా ఆ మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళి వదలాలి. అలా 4 పర్యాయాలు చేస్తాం. ఆ తరువాత స్వాధిష్టాన స్థానం, చక్రం అంటే కూడా మళ్ళీ ఏదో గుండ్రగా ఉంటుంది, ఇట్లా తిరుగుతుంటుంది, విష్ణు చక్రంలాగా భూచక్రంలాగా తిరుగుతుంటుంది అనే అపోహ ఉంటుంది. ఇక్కడ సాధనలో వచ్చిన చిక్కు ఏమిటంటే, మనకు విషయాలు తెలిసిన కొద్దీ అవన్నీ లోపలికి అప్లై చేస్తుంటాం. కైలాస పర్వతం అనగానే, కైలాస పర్వతాన్ని ఎవరైనా చూశారా? చూడలేదు. ఫోటోలు చూశారు, సినిమాలో చూశారు. కైలాస పర్వతం అనగానే పెద్ద మంచుతోటి నిండా ఉంటుంది అనే ఊహ మనకు వెంటనే వచ్చేస్తుంది. నువ్వు చూడలేదు, నీకు పూర్తిగా తెలియదు, ఏదో ఫోటో చూసి లేదా ఒక సినిమాలో చూసి దాన్ని నువ్వు ఊహించుకున్నావు. అదే మాదిరిగా మనస్సుకి ఎక్కువ తెలిస్తే ప్రమాదమే, తెలియకపోతే ప్రమాదమే. కనుక తెలిస్తేనేమో అది అడ్డం వచ్చి కూర్చుంటుంది, వదిలిపెట్టలేము. తెలియకపోతేనేమో సాధన జరగదు. కనుక ఎంత అవసరమో అంతే తెలుసుకోవాలి, ఎక్కువ తెలియద్దు, తెలియకుండా ఊరుకోవద్దు. కనుక ఇప్పుడు మనకు ఆ మూలాధారం అయిపోయిన తర్వాత రెండవ స్థాయికి వచ్చాం. ఇక్కడ జలము ప్రధానం, నీరు గురించి వం అనే బీజాక్షరాన్ని తీసుకున్నాం. 6 పర్యాయాలు ధారణ చేశాం. 4, 6 అయిపోయింది. ఇక నాభిస్థానంకి వచ్చాం. రం అనే బీజాక్షరం
ధారణ చెయ్యాలి, 8 పర్యాయాలు చేయాలి. అయితే ఇందులో ఒక్కొక్కటి చేయాలా ఒకేసారి చేయాలా అనే సందేహం కూడా ఉంది. అయితే చిన్న పిల్లలకు ఇప్పుడు చెప్తున్నాం, చిన్న పిల్లలకు ఒక్కొక్క బీజాక్షరమే చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వాళ్ళు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నారు, వాళ్ళకు ధారణ అంటే కూడా సక్రమంగా తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక్క బీజాక్షరమే, ఒక స్థానమే పరిచయం చేస్తే వాళ్ళు ఆ ఒక్కటే చేసుకుంటూ వెళ్తారు. ఇలా క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చేయవచ్చు. మామూలుగా ఇప్పుడు మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా కాలం పడుతుంది ఈ సాధన పూర్తి కావడానికి. కనుక వీళ్ళు ఒక్కసారే చేస్తారు. ఇక్కడ రమ్ అనే బీజాక్షరం అయిపోయింది. తర్వాత హృదయ స్థానానికి వచ్చాం. ఇక్కడ వాయు యం అనే బీజాక్షరాన్ని 12 సార్లు చేస్తాం. ఈ 12 సార్లు హృదయంలో అనాహతంలో ఎం అనే బీజాక్షరాన్ని ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే 4, 2, 1 అంటే గుర్తుంటుంది. కానీ ఇప్పుడు 12 అనేసరికి 12 సార్లు ఎలా లెక్క పెట్టడం? వాళ్ళు లెక్క పెట్టుకోవాలి కదా, 12 సార్లు ధారణ అయిందా లేదా. అయితే ఏమైందంటే మనస్సు ఇక్కడ ఒకటే ఉంది మనకు, బాగా గుర్తుపెట్టుకుంటే. ఈ ఒకే మనస్సు, దీనికి లం అనే బీజాక్షరం చెప్పాం, రెండోది స్థానం చెప్పాం, ఏది మూలాధారం దగ్గరికి, స్వాధిష్టానం దగ్గరికి, అనాహతం దగ్గరికి తీసుకెళ్ళమని రెండో పని చెప్పాం. మూడో పని సంఖ్య చెప్పాం, 12 చెయ్యాలి. 12 చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏకాగ్రత కాదు, ధారణా మార్గం అంటే ఏకాగ్రత కాదు, ఏకాగ్రత ధ్యానంలో వస్తుంది. ఇప్పుడు ధారణా మార్గంలో ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఇవన్నీ భాగాలే, అంటే బీజాక్షరము అవసరమే, స్థానము అవసరమే, సంఖ్య కూడా అవసరమే. ఈ సంఖ్యను మనం వేళ్ల కనుపులతో లెక్క పెట్టుకుంటే సులభం. అది 12 సార్లు జరుగుతుంది. ఇక కంఠంలోకి వస్తాం. ఇక్కడ విశుద్ధి స్థానం, ఇక్కడ హమ్ అనే బీజాక్షరం, ఆకాశ స్థానం, ఆకాశ బీజాక్షరం హమ్ అని తీసుకుంటాం. ఇది 12 సార్లు చేస్తాం. ఇక్కడికి దేహశుద్ధి, శరీర శుద్ధి పూర్తవుతుంది. ఈ ధారణా మార్గంలో పంచభూత ధారణ ద్వారా శరీర శుద్ధి అవుతుంది. అంటే శరీరంలో లోపల ఉండే మలినాలు కూడా తొలగుతాయి. స్నానం చేస్తేనేమో కేవలం బయట మలినాలనే తొలగిస్తావు, కానీ ఈ సాధన వల్ల, ఈ ధారణ వల్ల శరీరం లోపల ఉన్న మలినాలు కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే లోపల మలినాలు తొలగుతాయో అప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా కాకుండా ఉత్సాహంగా, తర్వాత శక్తివంతంగా తయారవుతుంది. అంటే లమ్ అని ఒకసారి ధారణ చేసి తీసుకెళ్ళి మూలాధారంలో వదిలేలా గురుగారు, లేదా లమ్ అని 4 సార్లు అనుకుని ఒకేసారి తీసుకెళ్ళగలరు? కాదు, ఇది కూడా మంచిదే. అయితే ఆ లమ్ అనే బీజాక్షరాన్ని ఒకసారి నెమ్మదిగా తీసుకెళ్ళడం అంటే ఇక్కడ భావన చేయటమే. ఇప్పుడు అది ఎక్కడి నుంచో మళ్ళీ ఓ నాడి ఏం లేదు, భావనతోటే నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ మూలాధార స్థానంలో వదిలేస్తాం. అలా ఒకటి, తర్వాత రెండోసారి, తర్వాత మూడోసారి, తర్వాత 4వసారి. ఆ మాదిరిగానే చేస్తున్నారు, ఆ మాదిరిగానే జరగాలి. ఇప్పుడు ఈ మార్గం ఏదైతే ఉందో, ఇప్పుడు మనస్సులో మనం అనుకున్న తర్వాత మూలాధారం వరకు వెళ్ళే మార్గంలో ఏదైతే ఉందో, ఇందులో అన్ని రకాల శక్తి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్వాధిష్టానం, మూలాధారం, అనాహతం, ఇలా ఇవన్నిటి ప్లేస్ని టచ్ చేసుకుంటూ వెళుతుందేమో అది ఇక్కడ. అందుకే తెలియట అన్న, ఇవన్నీ మనకు బాగా తెలిసినాయి. మనము ఫోటోలు చూస్తున్నాము, బుక్కులలో, వీడియోలలో. తర్వాత ఈ పేర్లు తెలిసాయి, చక్రాలు, షడ్చక్రాలని, సహస్రారం అని, ఎంత జ్ఞానం ఉంది కదా. ఎంత జ్ఞానం పెరుగుతుంటే అంత డిస్టర్బెన్స్ ఎక్కువవుతుంది, అంటే సందేహాలు పెరుగుతాయి, సహజం అది. అందుకే ఇప్పుడు నీకు మూలాధారం ఒక్కటే తెలుసు, మిగతావి తెలియవు. ఇప్పుడు ధారణ మార్గంలో ప్రవేశించే వాళ్ళని నేను ఏమంటానంటే, మీరు గతంలో విన్నవన్నీ, తెలిసినవన్నీ మర్చిపోవాలి. అంటే ప్లెయిన్ పేపర్ కావాలి.
నీకు ఏమీ తెలియదు అనుకొని ప్రారంభం చేయాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు అనాహతం ఉంది, తర్వాత విశుద్ధి ఉంది, ఆజ్ఞా చక్రం ఉందని ఎవరు చెప్పారు? అంటే తర్వాత బీజాక్షరాలు చేసేటప్పుడు మరి ఇవన్నీ వస్తాయి కాబట్టి మొదలు నీకు తెలియదు. నువ్వు లమ్మనే బీజాక్షరం తీసుకునేటప్పుడు నీకు ఏమీ తెలియదు, ఏ చక్రాలు తెలవవు, ఏది తెలియదు, డైరెక్ట్గా మూలాధారంకే వెళ్తావు. రెండోసారి చేస్తున్నప్పుడు ఆ స్థానానికే వెళ్తావు, మిగతా నీకు మధ్యలో తగులుతున్న. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినాక మీరు ఈ ప్రశ్న వేసింది, వీటిని అన్నిటిని టచ్ చేసుకుంటూ పోతుందా అని. ఇంకొకటి ఏమిటంటే ఈ సాధనలన్నీ కూడా మూలం హఠయోగం కానీ, ఈ నాదయోగం, నాడీ యోగం, నాడీ శుద్ధి, ఇవన్నీ కూడా ధ్యానం కోసమే. ఏ ధ్యానం అంటే తురీయ ధ్యానం కోసమే, చివరి మెట్టు కోసమే ఇవన్నీ చెప్పబడ్డాయి. అప్పుడు ఏమైందంటే చివరి మెట్టుకు పోయినాక ఇవన్నీ పోతాయి కనుక అంతవరకు దాకా ఈ దేహం అవసరము, దేహానికి కావలసిన ఆరోగ్యం అవసరం కాబట్టి ఈ విధానం ఏర్పరిచారు. ఇప్పుడు అట్లా చేసుకుంటూ వెళ్తే నీకు ఎక్కడ స్థానంలో అక్కడనే నీకు పవర్ పెరగాలి. ఇప్పుడు మధ్యలో ఇవి తగులుతున్నాయి అనుకోండి, ఆ లమ్మనే బీజాక్షరం శక్తి క్షీణిస్తుంది కదా, నీకు అక్కడి దాకా బోధిగా కదా. మరి అప్పుడు అలాంటప్పుడు ఆ కేంద్రం దగ్గర వీళ్ళు ఏదైనా ఒక చేయి పెట్టుకున్నా ఇంకోటి అక్కడ గుర్తుగా ఉండేలాగా అవకాశం ఉంది. ఇప్పుడు మనస్సుకు గుర్తుంటుంది, మీరు మూలాధారం అనకండి, ఏది గుదరంధ్రం అని చెప్పామనుకోండి. గుదరంధ్రం అనేది అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూడా భోంచేయగలరు, ఎందుకంటే చెయ్యి ప్లేట్లో కలుపుతుంది, చేతిలో బుక్క తీసుకుంటారు, డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది, ఇక్కడ పెట్టుకోరు. మీరు కళ్ళు మూసుకొని కూడా చీకట్లో కూడా భోంచేయగలరు. కరెంటు లేదు, మీకు అన్నం కనిపిస్తలేదు, మీరు కనిపిస్తలేరు, చెయ్యి ప్లేట్లో ఉంది, బుక్క తీసుకుంటారు, నోటి దగ్గరికి ఈ చెయ్యి వెళ్తుంది. ఎలా వెళ్తుంది నోటి దగ్గరికి చెయ్యి అంటే బాగా అలవాటైంది. అంటే మన శరీరం లోపలి భాగాలు మనకు తెలియవు కానీ పై భాగాలు మొత్తం మనకు అలవాటైపోయింది, తెలుసు. ఉదరంధ్రం అంటే తెలుసు, అదేంటి మూత్ర విసర్జన స్థానం అంటే తెలుసు, అలాగే నాభిస్థానం అంటే తెలుసు, హృదయస్థానం అంటే తెలుసు, కంఠస్థానం అంటే తెలుసు. కాబట్టి మీకు మనస్సుకు తెలియకుండా ఏముంది, మనసుకు తెలుసు కాబట్టి అది తీసుకెళ్తుంది. ఇంకొకటి మనస్సు ఎట్లాంటిదంటే ఇవన్నీ గతంలో మనం ఎంతో కొంత సాధన చేసి ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఇవన్నీ చేయట్లేదు. ఈ పంచభూతాలు కానీ, శరీరం కానీ, చక్రాలు కానీ అంతా మనస్సుకి శరీరానికి ఎన్నో జన్మల పరంపర నుంచి వస్తుంది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, మనస్సు ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. లమ్మనగానే అదే వెళ్తుంది. మీరు ఒక్కరోజు ప్రయత్నం, రెండో రోజు దానంతరం అది వెళ్ళిపోతుంది. కనుక ప్రయత్నమే ఇందులో. పంచభూత తత్వాల్లో అంటే భూతత్వం కానీ, జలతత్వం కానీ, అగ్నితత్వం కానీ, వాయుతత్వం కానీ, ఆకాశతత్వం కానీ, ఏ తత్వం లోపిస్తే మనిషికి ఏ విధమైన అనారోగ్యాల్లో ఉంటుంటాడు? వాస్తవమే. అసలు పంచభూత సమన్వయంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. సహజంగా ఇప్పుడు బయట ప్రపంచానికి శరీర తత్వానికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఆకాశం ఎక్కువ ఉంటే ఇక్కడ ఆకాశం చిన్నగా ఉంది, భూమి పెద్దగా ఉంది. ఇప్పుడు వచ్చే సమస్యలంతా భూతత్వంతో వస్తుంది, కానీ ట్రీట్మెంట్ ఆకాశతత్వానికి జరగాలి. ఉన్నదాన్ని తగ్గించకుండా చిన్నదాన్ని పెద్దగా చేసుకోవాలి, అది ఒకటి. ట్రీట్మెంట్ చేయడంలో మీకు ఏం చేస్తారంటే ఏదో ఒక అవయవానికి, ఇప్పుడు శరీరానికి జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు కదా, ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు, కండరానికి ఇస్తారు, లేదా ఇక్కడ సిలిన్ పెట్టడానికి ఇక్కడ తీసుకుంటారు అన్నట్టుగానే ఇప్పుడు భూతత్వం వల్ల మనకు సమస్యలు ఎక్కువ, శరీరం పెద్దగా ఉంది కాబట్టి. ఇప్పుడు శరీరంలో ఏమిటంటే ఆకాశతత్వం పెరగాలి. అందుకే భూమిని మనం 4 సార్లు తీసుకొని ఆకాశాన్ని 16 సార్లు తీసుకుంటున్నాం. ఈ చిన్నగా ఉన్న ఆకాశాన్ని లోపల పెంచుతున్నాం. అంటే మానసికంగా ఇది ఇక్కడ శరీరంలో ఏం పెరగదు, మనకేం కనపడదు, శరీరం ఉన్నట్టుగానే ఉంటుంది. ఆ భావన, ఆ దృష్టి, ఆ ప్రేరణ, ఆ తరంగాలు శరీరంలో ఆకాశతత్వాన్ని పెంచుతాయి. ఎప్పుడైతే ఆకాశతత్వం పెరిగిందో వికారం అనేది ఉండదు. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ను మనం మొత్తం గాలి నింపేసామనుకోండి,
అది పైకి చూడ అందంగా కనిపిస్తుంది, లోపల ఏ మాత్రం వికారం ఉండదు, అందులో గాలి మాత్రమే ఉంటుంది. అదే మాదిరిగా మన శరీరంలో మొత్తం ఆకాశమే నిండిపోతే అప్పుడు ఇక సమస్య లేదు, భూమికి ఏమాత్రం ప్రమాదం లేదు. ఇప్పుడు ఆకాశంలో భూమి ఎలా ఉందంటారు? ఇంత పెద్ద ఆకాశంలో భూమి చిన్నదని తెలుసు, భూమి అంటే గుండ్రంగా ఉంది. మనం అంతరిక్షానికి పోతే లేక ప్లానిటోరియంకు పోతే భూమి కనిపిస్తుంది, ఆకాశంలో భూమి ఉంది. ఎలా ఉంది? చుట్టూ ఆకాశమే ఉంది, భూమి మధ్యలో తేలియాడుతుంది గాలిలో. అలాగే శరీరం కూడా అలా భూమి ఆకాశంలో ఏ విధంగా రక్షింపబడ్డదో ఈ శరీరం కూడా అలా రక్షింపబడుతుంది. ఇప్పుడు మన బయట కూడా ఆకాశమే ఉంది, మన మధ్య కూడా ఆకాశమే ఉంది, శూన్యమంతా ఆకాశమే, అవకాశం అంతా ఆకాశమే. అలాంటి ఆకాశంలో మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. అనారోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం విలువ తెలియదు, ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం విలువ తెలియదు. అదే మాదిరిగా మనకు అనారోగ్యమే లేకపోయిన తర్వాత ఆరోగ్యమే, అదే ఆనందం, ఆరోగ్యం ప్రాథమిక ఆనందం. అట్లా ఈ పంచభూత ధారణ వల్ల శరీర శుద్ధి సక్రమంగా ఏర్పడుతుంది, శరీరం చాలా శక్తివంతంగా తయారవుతుంది, తేలిక అవుతుంది, మలినాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు స్నానం చేస్తే ఏ విధంగా మీరు ఆరోగ్యంగా ఆ పూటకి ఆ సమయంలో మీరు ఎంత హాయిగా ఉంటారో అలా శరీరం అంతా కూడా తేలికగా ఉంటుంది. తర్వాత గతంలో ఉన్న వ్యాధులు వస్తాయి, సమస్య. ఇప్పుడు 40-50 ఏళ్ళు వచ్చాయంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి బీపీ అని, షుగర్ అని, లేదా కాళ్ళ నొప్పులని, మెడ నొప్పులని, ఏవేవో సైనస్ అని, ఇంకోటి స్పాండిలైటిస్ అని, ఇవేమో రకరకాల వ్యాధులు, థైరాయిడ్ అని, ఈ విధంగా వ్యాధులు వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే వాళ్ళేమంటారంటే ఇప్పుడు మేము మొదలు పెడుతున్నాం సాధన, మరి మాకు ఇవి రోగాలు తగ్గాలి. ఎవరికైనా ఆరోగ్యం కావాలని ఉంటుంది, మరి ఈ రోగాలు రాకుండా కావాలి, తగ్గిపోవాలనే ఆదుర్ద వాళ్ళకు ఉంటుంది. సాధన ఎప్పుడు కానీ ఏముంటుందంటే ఆయుర్వేదిక్ మందు లాంటిది. అంటే వచ్చిన రోగాన్ని తగ్గించడానికి చాలా సమయం పడుతుంది, రాకుండా చేయడం సులభం. ఏ రోగం లేదు, వీడికి ఏ వ్యాధి రాకుండా చేయడం చాలా సులభం. సాధన చేస్తే ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. కానీ మీరు రాకముందు ఇది మొదలు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ సాధన మొదలు పెడుతున్నాం కనుక దీనివల్ల ఏమవుద్దంటే పెరగకుండా ఉండవచ్చు, లేదా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే తగ్గడం కష్టం అంటున్నా, తగ్గుతుందన్న ఆశతో భ్రమతో దానికోసమే చేయడం సరైనది కాదని. ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే ఇదంతా కూడా మనం శరీరమే వేడి శరీరం, సహజంగా 90% శరీరాలన్నీ వేడి శరీరాలే. ఈ వేడి శరీరాలలో మన శరీరంలోనే జఠరాగ్ని వేడి ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం. ఇలాంటి వేడి శరీరంలో ఈ మనస్సు చేసే ఈ సాధనలో వేడి పెరుగుతుంది. ఈ వేడి ఆ వేడి పెరగడం వల్ల వీళ్ళకు కళ్ళ మంటలో, తలనొప్పో, అజీర్ణమో ఇవన్నీ తయారవుతాయి. బాగా వేడి, మూత్రంలో మంటనో ఇటువంటివి వస్తాయి. అందుకని ఈ విధమైన వాళ్ళ ఆరోపణలు కూడా వచ్చాయి ఇలా జరుగుతుందని. అంటే ఇందాకే చెప్పాం, ఇది స్త్రీలు చేయబడే సాధన కాదు, స్త్రీల సాధన వేరే ఉంది, స్త్రీలకు ప్రత్యేకించి చెప్పబడింది. ఒక సాధకుడు కూడా ఈ విషయం సూచించాడు, మీరు స్త్రీల కోసం ప్రత్యేకించి చెప్పండి అని. అయితే అప్పుడు గుర్తొచ్చింది నిజమే అని. ఇప్పుడు స్త్రీలకు లేదు అంటే కుదరదు, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆనంద జీవనం కావాలి కదా. ఒకప్పుడేమో వాళ్ళు పురుషుడు ఆనందంగా ఉంటే స్త్రీ ఆనందంగా ఉంది, శివుడు ఆనందంగా ఉంటే పార్వతి ఆనందంగా ఉంది. ఇప్పుడు అలా పరిస్థితి లేదు, పార్వతి ఆనందం పార్వతికే, శివుడి ఆనందం శివుడికే. కనుక ఇప్పుడు పార్వతి ఆనందంగా ఉండాలంటే వాళ్ళు కూడా సాధన ఏం చేయాలి, మేము ఎలా చేయాలని అడుగుతున్నారు. కనుక ఈ పంచభూత ధారణ ప్రక్రియలోనే స్త్రీల శరీరం ఎలాంటిదంటే దూది లాంటిది. వాళ్ళు మొదలే తేలికగా ఉన్నారు, పురుషుడేమో భూతత్వాన్ని పూర్తిగా నింపుకొని బాగా కఠినంగా ఒక రాయిలాగా పురుషుడి శరీరం తత్వం. స్త్రీ శరీర తత్వం అలాంటిది కాదు,
చాలా మెత్తడిది. క్లే ఉంటుంది కదా, బొమ్మలు చేసే క్లే లాంటిది. ఎలా మలుచుకుంటే అలా మలుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ 4, 6, 8, 12, 16 ఇలా లెక్కించుకుంటూ ఈ లం రం వం యం హమ్ అని చేసుకుంటూ పోతే వాళ్ళ శరీరం తట్టుకోదు. వేడి పెరుగుతుంది, లేదా ప్రకంపనలు వస్తాయి, ఊగడం అవుతుంది, ఇలాంటివి జరుగుతాయి. ఇంకా తేలిక అయ్యేసరికి ఊగుతుంది కదా. పురుషుల శరీరాలు ఎవరి ఊగవు, స్త్రీల శరీరాలే ఊగుతాయి. కారణం ఏమిటంటే వాళ్ళు తాదాత్మ్యము చెంది అందులోనే వాళ్ళు ఇంకా తేలికగా అయ్యేసరికి శరీరము మొదలై తేలికగా ఉంది, ఈ సాధనతో ఇంకా తేలికైంది అయ్యేసరికి వాళ్ళు ఊగడం స్టార్ట్ అవుతుంది. అందుకే అది మంచిది కాదు. కాబట్టి వాళ్ళు తేలికగా ఉన్న శరీరంలో చేయవలసిన సాధన ఏమిటంటే మనం ప్రత్యేకించి చెప్పుదాం. ఇప్పుడు కాకుండా, ఈ వరుస క్రమంలో కాకుండా స్త్రీల సాధనను మనం ప్రత్యేకించి వాళ్ళకి తెలియజేద్దాం. అంటే దాని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు అది కొనసాగిస్తారు, దాంతో లాభపడతారు, వాళ్ళకు ఆనంద జీవనం లభిస్తుంది. చెప్పడం మన ధర్మం. ఇక రెండవది ఏమిటంటే శరీర శుద్ధి అనేది పంచభూత ధారణ ప్రక్రియ వల్ల కలుగుతుంది. ఇక్కడ మనము ఆగిపోయినాం ఎక్కడ అంటే ఈ మంత్రాలు, బీజాక్షరాలు వీటి మీద విశ్వాసం లేని వాళ్ళు ప్రత్యక్షంగా చేయాలన్నాం. అంటే చాలామందికి భూమి అంటే మట్టి అని తెలుసు కనుక ఆ మట్టిని తీసుకొని ధారణ చేస్తే వాళ్ళకు ఈ బీజాక్షర ధారణతో ఎంత ఫలితం వస్తుందో ఆ మట్టి ధారణతో కూడా అంతే ఫలితం వస్తుంది. అలాగే రెండవది నీరు. నీరు మీకు గ్లాసులో దొరుకుతుంది, చెంబులో దొరుకుతుంది. ఇక్కడ బీజాక్షరం అవసరం లేదు, బీజాక్షరము లేదు, రూపము లేదు, మీరు ధారణ చేయడమే, స్థానము కూడా లేదు, అక్కడ వదిలిపెట్టడం కూడా లేదు. అంటే షట్చక్రాలు అనేవి ఒక కల్పన మాత్రమే. ఇప్పుడు మనకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే నీకు షట్చక్రాలు కనపడవు, బొమ్మలో చూసినట్టు కనిపిస్తాయా? కనపడవు, అదొక భావన మాత్రమే. అలాంటి భావన విశ్వసించని వారి కోసం చెప్తున్నాం మనం. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా జలాన్ని ధారణ చేయవచ్చు. మీకు ఇప్పుడు నీరు తెలుసు, నీరు గ్లాసులో నీళ్ళ నుండి మేఘాల నీటి దాకా మీరు ఎంతసేపు అయినా ధారణ చేయొచ్చు. అయితే అగ్ని అంటున్నాం. అగ్ని అంటే ఈ జఠరాగ్ని, సూర్యాగ్ని కాకుండా తేజో అగ్ని ఉంది, జ్యోతి ఉంది, లేకపోతే మంట, యజ్ఞమంట ఉంది, యజ్ఞ హోమాలకు సంబంధించింది, ఇలాగే పొయ్యి మంట ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. అలా అగ్నిని ధారణ చేయొచ్చు. ఇక వాయువు ధారణ కోసం కూడా ఈ వాయువు ధారణ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఆకాశానికి వాయువు చాలా సమీపంలో ఉంటుంది. తర్వాత అగ్నికి కూడా వాయువు అవసరం. ఇప్పుడు అగ్నిని తగ్గించాలన్నా వాయువే, పెంచాలన్నా వాయువే. కనుక అగ్నికి వాయువు తోడైతే అంటారు. అంటే అగ్నికి వాయువు చాలా దగ్గర సంబంధం. కనుక వాయువును మనం ధారణ చేయాలంటే కూడా వాయువు డైరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఆకాశం అంటే అందరూ పైకి చూపిస్తారు, బ్లూ కలర్లో కనిపించేదంతా ఆకాశం అని. ఇది భ్రమ మాత్రమే. అసలు వాస్తవానికి ఆకాశానికి రంగు లేదు, అలాగే ఒక రూపం కూడా లేదు. ఆకాశం అంటే ఇదంతా ఆకాశం అనే అవగాహన కావడానికి టైం పడుతుంది. కానీ గాలి ఎలా తెలుస్తుందంటే మనం చెట్ల కొమ్మలు ఊగడంతో లేక వస్త్రాలు కదలడంతో తెలుస్తుంది. అలాంటి గాలి యొక్క శబ్దం వల్ల కూడా గాలిని మనం ధారణ చేయొచ్చు. ఆకాశ ధారణకు వచ్చినప్పుడు కేవలం శూన్యమే. అంటే ఆకాశం అనేది బ్లూ కలర్లో ఆకాశాన్ని చూసి ధారణ చేయడం కాకుండా శూన్యాన్ని మాత్రమే ధారణ చేస్తే ఆకాశ ధారణ వస్తుంది. ఒకవేళ నువ్వు బ్లూ కలర్లో ఆ పైన కనిపించే ఆకాశాన్ని ధారణ చేసినా కూడా ఈ ఫలితమే వస్తుంది, ఈ గ్యాప్ ఫలితమే వస్తుంది. ఇలా బీజాక్షరాల యందు, స్థానాల యందు విశ్వాసం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ధారణ చేయవచ్చు. ఇలాంటి వెసులుబాటు ధారణా మార్గంలో ఉంది, మిగతా మార్గాల్లో లేదు. అందుకే మిగతా వాళ్ళందరూ కూడా ఈ మార్గాల వైపు రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు యోగాసనాలు చేస్తారు, సూర్య నమస్కారాల వైపు వెళ్ళరు. ఇప్పటి యువతరం అంతా కూడా సూర్య నమస్కారాల మీద అంత వాళ్లకు నమ్మకం కుదరదు. అందులో మంత్రాలు ఉంటాయి,
అంటే చాలామందికి మంత్రం అనగానే ఒక విధమైన ఇది ఒక మూఢనమ్మకము లేదా ఒక హిందూ మతానికి సంబంధించిందనే అపప్రథ ఉంది. కానీ మంత్రం అనేది ఒక శబ్దము, ఒక అక్షరము. అది ఏదైనా కావచ్చు, ఏ మతంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. ఒక అక్షరము, ఒక శబ్దము, ఇవి రెండు కలిస్తే అది మంత్రమైంది. అది మాట అంటున్నాం మనం, మాటే మంత్రం. మరి ఇప్పుడు అది సంస్కృతంలో చెప్తే మంత్రమైంది, వేదంలో చెప్తే, మామూలుగా చెప్తే మాట అయింది. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా ఒక పండితుడు శ్లోక రూపంలో తయారు చేస్తాడు, పద్య రూపంలో తయారు చేస్తాడు, మంత్ర రూపంలో కూడా తయారు చేయొచ్చు. ఓం ఆకాశాయై నమః అన్నాం అనుకో, అది మంత్రమైంది. మామూలుగా ఆకాశానికి ఒక నమస్కారం అన్నాం తెలుగులో. ఇప్పుడు నమస్కారం అంటున్నాం, నమస్కారం అనేది మంత్రమే. అయితే మంత్రం అనగానే వాళ్ళు ఏదో ఇవి ఊహించుకుంటున్నారు. ఇక ఇంకొక మాట కూడా, అంటే మనం సమాజానికి తెలియజేయవలసిన అంశం, వీటి వల్ల ఏవో సిద్ధులు కలుగుతాయని, మహిమలు వస్తాయన్న భ్రమలో కూడా కొందరు ఉన్నారు. నేను ఈ సాధనలోకి వెళ్ళాలి, ఏదో ఒక సిద్ధిని సాధించి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా హస్తగతం చేసుకోవాలనో, లేకపోతే వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇందాక మీరు అడిగినట్టు బంగారు కనక వర్షం కురవడమో, లేకపోతే ఇలాంటివి ఏవో కలుగుతాయన్న అపోహలో ఉన్నారు. అది వాస్తవమే, కలుగుతాయి, సిద్ధులు ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో, కలికాలంలో, ప్రస్తుత మానవులకు ప్రస్తుత ఆయు ప్రమాణంలో మనం చేసే సాధన సమయానికి అవి కుదిరే పని కాదు. ఒకప్పుడు వాళ్ళకు 1000 సంవత్సరాల ఆయుస్సు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆ సిద్ధి వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకుంటే ఈ అరిచేతిలో అగ్నిని సృష్టించారు. ఇప్పుడు మనము మొత్తం 24 గంటల సమయంలో నువ్వు సాధనకి ఎంత టైం కేటాయిస్తున్నావంటే 20 నిమిషాలు, అరగంట, గంట. పోనీ నీ జీవన విధానం ఎలా ఉందంటే మొత్తం ప్రాపంచికమయమైన జీవన విధానం. ఈ విధానంలో ఉంటూ నేను గంట చేస్తున్నా, ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తున్నా అంటే ఇది తపస్సు అని కానీ లేదా అటువంటి సిద్ధులు సిద్ధించడానికి తగిన మన శరీరము సిద్ధంగా లేదు. ఆ మహిమల్ని తట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఒకవేళ సిద్ధి వచ్చినా, ఒకవేళ పూర్వజన్మ కర్మ పరిపక్వం చేత సిద్ధి లభించింది అనుకుందాం, దాన్ని కాపాడుకునే తట్టుకునే శక్తి కూడా లేదు. ఓ రాత్రి ఒక కుక్క అరిచింది అనుకోండి, భయపడతావు కదా. కుక్క నీ దగ్గర లేదు, ఎక్కడో ఉన్న కుక్క అరిస్తే నువ్వు ఇంట్లో కప్పుకొని బెడ్రూమ్లో ఉన్న నువ్వు ఆ కుక్క అరుపుకు భయపడుతున్నావంటే మన శరీరము నిజంగా సింహం వస్తుంది నీ ముందుకు. సిద్ధి అంటే భూత సిద్ధి లభించింది అనుకోండి, ప్రాణి సిద్ధి. అప్పుడు ఏమైంది, మైత్రి సిద్ధి వల్ల మొత్తం నీకు అన్ని, నీకు శత్రువులు అనేవి లేకుండా అన్ని మిత్రులు అయిపోతాయి. క్రూర మృగాలు కూడా నీకు మిత్రత్వం వస్తాయి. నువ్వు సాధన చేయగానే నీ ముందు కళ్ళు తెరవంగానే సింహం కనిపించింది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సింహం ఏం కరవదు, నిన్ను మింగదు. కానీ నువ్వు తట్టుకోగలవా? మనం తట్టుకోలేము. పాము, తేలు, కప్ప వీటికే తట్టుకోలేము. సింహానికి, ఏనుక్కి ఏం తట్టుకుంటాం? కాబట్టి అలాంటి మహిమలకు, ఆశలకు, సిద్ధులకు లొంగకుండా, ప్రలోభపడకుండా, భ్రమ చెందకుండా ఉండడం చాలా ఉత్తమం. అంటే దానివల్ల ఏమవుతుందంటే సమయము, శక్తి ఇవన్నీ వృధా అయిపోతున్నాయి. ఇంకా కొంతమంది ద్రవ్యం కూడా, డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా అటువంటి ప్రలోభాలకు పోకుండా ఆనంద జీవనం గడపడానికి మనం సిద్ధంగా ఉండడమే ధ్యానప్రస్థము, ధారణా మార్గం యొక్క ప్రధాన ఉద్దేశము, లక్ష్యం. నేను ఆనందంతో ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది. సంపూర్ణ శారీరక ఆరోగ్యం ఎవరికంటే ఏమాత్రం అనారోగ్యం లేకుండా ఉన్న సమయంలో ప్రారంభించిన వాళ్లకు, అంటే కండిషన్ అప్లై అనేది ఇది. అంటే రోగాలు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా తగ్గే అవకాశం ఉండదు, కొంతకాలం పడుతుంది. అయితే వచ్చిన రోగం పెరగకుండా ఉంటుంది లేదా ఆయాసం కాకుండా ఉంటుంది రోగం వల్ల. అది మనసు మీద బాధ కూడా కలగకుండా ఆపగలుగుతుంది. రైట్.
ఇప్పుడు నిద్రపోయినప్పుడు అది మనకు తురియ జ్ఞానంలో వస్తుంది. నిద్రపోయినప్పుడు నీకు రోగం ఉందా లేదా, బీపీ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, స్పాండిలైటిస్ ఉంది, అయినా నువ్వు నిద్ర ఎలా పోతున్నావు? అప్పుడు నీకు బాధ లేదా? అంటే ఆ బాధ శరీరానికి కాదు, మనస్సుది. కనుక అప్పుడు మనస్సుకి కనుక మనం ఆనందాన్ని కలిగిస్తే నీకు నిత్య జీవనంలో కూడా అలాగే ఉంటావు, నిద్రలో పోయినట్టే ఉంటావు. పంచభూత ధారణతో అయితే చాలా అద్భుతమైనటువంటి సంపూర్ణ శారీరక శుద్ధే కాకుండా చిన్నపిల్లలకు చేసినప్పుడు వాళ్ళకి ఆకాశతత్వం పెరుగుతున్న కొద్దీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఏ విద్యలో వాళ్ళు ప్రావీణ్యులు కావాలనుకుంటారో ఆ విద్యలో వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు. ఏకాగ్రత లభిస్తుంది, జ్ఞాపక శక్తి లభిస్తుంది, అలా అద్భుతాలు జరుగుతాయి. వాస్తవం చెప్పాలంటే 8 సంవత్సరాలకు మొదలు పెడితే 50 సంవత్సరాల వరకు రాజుగా ఉండగలుగుతాడు. అంటే అతడికి ఇక ఏ విషయంలో లోటు ఉండదు, తిరుగు ఉండదు. ఎందుకంటే సహజంగా 50 సంవత్సరాల నుండి శరీరం క్షీణించడం ప్రారంభం అవుతుంది. కాబట్టి నువ్వు ఎన్ని సాధనలు చేసినా కృష్ణుడిలాగా మనం నిశ్చయవనంగా ఉండలేం. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వైపుగా ప్రయాణం ఉండాలి తప్ప పౌర్ణమి నుంచి అమావాస్య వైపుగా ఉండకూడదు. అది ఇక పౌర్ణమి నుంచి అమావాస్య 50 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. అలాగే ఆహార నియమాలు కూడా 50 సంవత్సరాల తర్వాతనే మొదలవుతాయి. అంటే ఇప్పుడు మరి 50 సంవత్సరాల వరకు నీ శరీరం ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉంటేనే నీకు ఏ నియమాలు అక్కర్లేదు. అప్పుడు అన్నీ సహజంగా జరుగుతాయి. అప్పటికే ఆల్రెడీ నియమాల్లో ఉంటాడు కదా, కొత్త నియమాలు పెట్టుకునే అవసరమే ఉండదు. ఆహార నిద్రాదుల విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్యం చేయడం ఉంది. అంటే మేము ఎలాగో సాధన చేస్తున్నాం కానీ ఆకలి లేకున్నా భోంచేయడం, కనిపించిందల్లా రుచి కోసం తినడం, తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పడుకోవడం. అంటే నువ్వు ఎందుకు పడుకుంటున్నావు? నిద్ర ఎవరికి అంటే బాగా చెమటోడ్చి అలసిపోయిన వాడికి నిద్ర అవసరం, ఆకలి అయిన వాడికి ఆహారం అవసరం. నువ్వు ఇప్పుడు ఆకలి కాకుండా భోంచేస్తున్నావు, అలసిపోకుండా నిద్రపోతున్నావు. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరము కేవలం బద్ధకంగా సోమరితనంగా తినడానికి పడుకోవడానికి అలవాటు పడింది. కనుక దీనికి మనం ఏం చేయాలి, ఎలాంటి చేస్తే మనం ఆనంద జీవనం గడుపుతామో మనం తర్వాత తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు గురుగారు, పంచభూత ధారణ లాగే పంచ తన్మాత్ర ధారణ కూడా ఉంటుంది. అవునవును. పంచభూతాల్లో ఏమైతే ఉన్నాయో పంచ తన్మాత్రలు కూడా అవే ఉంటాయా, లేదా తన్మాత్ర ధారణ వేరే ఉంటుందండి? తన్మాత్ర అంటే దాని నుండి పుట్టింది, పంచభూతాల నుండి పుట్టింది, దాన్ని పంచతన్మాత్ర అంటారు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాయి, ప్రపంచాన్ని గ్రహిస్తాయి. ఎలా గ్రహిస్తాయి అంటే ఆ గ్రహించే వాటినే తన్మాత్రలు అన్నారు, పంచతన్మాత్రలు అన్నారు. ఈ పంచభూతాల వల్లనే ఆ పంచతన్మాత్రలు తయారైనాయి. అయితే ఈ పంచతన్మాత్ర ధారణ ఎందుకు అంటే శరీర శుద్ధి కొరకేమో పంచభూత ధారణ చెప్పుకున్నాం. ఈ పంచతన్మాత్ర ధారణ వల్ల మనస్సు శుద్ధి అవుతుంది, చిత్తశుద్ధి అంటారు. మన వేమన అంటాడు, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ. నువ్వు శివపూజ చేయాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తము శుద్ధి కావాలంటే మనస్సులో అనేక మలినాలు ఏర్పడతాయి. శరీర మాలిన్యాన్ని తొలగించవచ్చు, కానీ మనోమాలిన్యాన్ని తొలగించడానికి మనకు బయట ఎక్కడ ఔషధాలు కానీ పరికరాలు కానీ లేవు, సబ్బులు షాంపులు పనిచేయవు. ఈ మనోమాలిన్యాన్ని కేవలం తొలగించడానికి ఈ పంచతన్మాత్ర ధారణ అనేది 2వ స్థితి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తన్మాత్ర అంటే ఏమిటంటే భూమి, పంచమహాభూతాలలో భూమి మొదటిది. ఈ భూమికి గంధము తన్మాత్ర, గంధం అంటే వాసన తన్మాత్ర. ఈ వాసనను మనం దేని ద్వారా పీల్చుకుంటామంటే ముక్కు ద్వారా వాసనను పీల్చుకుంటాం, ఇది గంధ తన్మాత్ర. అలాగే నీటికి, జలానికి రస తన్మాత్ర, అంటే రసం అంటే రుచి. ఈ రుచి నాలుక ద్వారా తీసుకుంటాం, తీయగా ఉంది, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, ఇదంతా జలతత్వము, జల తన్మాత్ర ద్వారా తెలుస్తుంది. రస తన్మాత్ర ద్వారా, గంధ తన్మాత్ర, రస తన్మాత్ర తర్వాత అగ్ని, తేజస్సు. తేజస్సు మనం కంటి ద్వారా, ఇది దృశ్య తన్మాత్ర అంటారు, అంటే చూడడం. ఈ చూపు అనేది మనకు తేజస్సు ద్వారా వస్తుంది, అగ్నితత్వం ద్వారా. కనుక
అగ్ని తత్వంలో దృశ్య తన్మాత్ర, తేజస్సుని దాని తన్మాత్ర అగ్నికి, ఆ భూతానికి అగ్నితత్వానికి, భూతానికి. ఇక గాలి వాయువు భూతానికి స్పర్శ తన్మాత్ర ఉంది. ఇప్పుడు వాయువు మనం గాలిని ముక్కు ద్వారా పీలుస్తున్నాం, కానీ గాలి తెలుసుకోవడం మాత్రం ముక్కు ద్వారా కాదు, స్పర్శ ద్వారా తెలుస్తుంది. ముక్కు ద్వారా వాసన తెలుస్తుంది, గాలి పీల్చడం వదలడం జరుగుతుంది, అదొక పరికరం. కానీ స్పర్శ అనేది మాత్రం మొత్తం చర్మానికి ఉంది. నీకు ఎక్కడ స్పర్శ కలిగినా కూడా అది స్పర్శ తన్మాత్ర వాయువుది. ఇక శబ్ద తన్మాత్ర ఆకాశానికి శూన్యం నుంచే శబ్దం ఉత్పత్తి అవుతుంది కనుక అది శబ్ద తన్మాత్ర. గంధ తన్మాత్ర, వాసన, రుచి, చూపు, ఇంకా శబ్ద తన్మాత్రలో వినటం కూడా ఉంది. వినటం, మాట్లాడటం కాదు, స్పర్శ ఒకటి, తర్వాత వినటం, శ్రవణ. శబ్ద తన్మాత్రనే వింటుంది. అయితే ఇక్కడ మాట్లాడడం చెప్పలేదు, వాక్కుకి మళ్ళీ కథ వేరే ఉంది. వాక్కు యొక్క సాధన, వాక్కు యొక్క ఉత్పత్తి అది కూడా శబ్దం నుంచే వస్తుంది. కానీ ఈ పంచతన్మాత్రలు ఈ వినుటకు మాట్లాడుటకు సంబంధం ఉంది. అంటే బయట ఉన్న శబ్దాలను గ్రహించడానికి ఇది శ్రవణ తన్మాత్ర. ఇక లోపల నుంచి వచ్చే శబ్దాలకు మళ్ళీ లోపల, ఇప్పుడు ఇక్కడ ఇదే ఆకాశము బయట ఉంది, పెద్దగా శబ్దం వస్తుంది, ఇది అందరం ఓకే, దీన్ని నమ్ముతాం. మరి లోపల నుంచి శబ్దం ఎలా వస్తుంది అంటే, లోపల కూడా ఆకాశం ఉంటేనే కదా శబ్దం వచ్చేది, లోపల శూన్యం ఉంటేనే కదా శబ్దం వచ్చేది. మన లోపల శూన్య ప్రదేశం కూడా ఉంది కాబట్టే నీకు శబ్దము బయటకు వస్తుంది. ఆకాశం నుంచి వచ్చినట్టే లోపల నుంచి వస్తుంది. సరే, ఈ 5 తన్మాత్రల్ని పంచతన్మాత్ర ధారణ అన్నాం. మరి ఇక పంచతన్మాత్ర ధారణ కూడా ఏ విధంగా చేయాలి అంటే, ఇందులో కూడా మళ్ళీ 2. విశ్వాసం ఉన్నవారికి, మంత్ర విశ్వాసం ఉన్నవారికి బీజాక్షరాలతో ధారణ చేయాలి. మంత్ర విశ్వాసం లేని వారికి ఈ మార్గాలు ఉన్నాయి కదా. శబ్ద తన్మాత్ర అనగానే చెవులు తెలుసు, స్పర్శ తన్మాత్ర అనగానే చర్మము తెలుసు, దాని మీదనే ధారణ చేయి. రుచి తన్మాత్ర అంటే నాలుక మీదనే ధారణ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా అవయవాల మీదనే. ఇక్కడేమో పంచభూతాల మీద చేశాం, ఇక్కడ అవయవాల మీద మనం ధారణ చేస్తాం. ధారణ చేయడం అనేది చిన్న పిల్లల పని, పెద్ద దాని మీద యుద్ధం చేయాల్సిన పని లేదు, లక్షల జపం అవసరం లేదు, తర్వాత ఉపదేశాలు అక్కర్లేదు. ఇప్పుడు ఎలా మార్పు జరిగిందో చూడండి, అంటే ఎంత సులభతరమైంది సాధన. అంటే దీనిలో రుచి తెలియాలి, దీన్ని అనుభవిస్తే రుచి తెలుస్తుంది. రుచి తెలిసిన తర్వాత వదిలిపెట్టాం, అంతే కదా. మీకు ఇష్టమైంది ఏంది అంటే ఏమంటారు, ఏదో ఒకటి చెప్తారు పదార్థం. ఎందుకు ఇష్టమైందంటే దాని యందు మీకు రుచి తెలిసింది కాబట్టి అది మీరు వదిలిపెట్టకుండా భుజిస్తున్నారు. అదే మాదిరిగా ఈ పంచతన్మాత్ర ధారణ వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. శరీరం ఏ విధంగా మలినం లేకుండా జరిగిందో మరి ఎలా చేయాలి దీన్ని అంటే, అది కూడా కళ్ళు మూసుకుంటాం. మొదలు గంధ తన్మాత్ర అనగానే భూమికి బీజాక్షరం తెలుసు, లమ్ అని. ఆ లమ్ అనే ధారణ చేస్తే అది నువ్వు ప్రయత్నం చెయ్యకుండా ముక్కు దగ్గరికే తీసుకెళ్తుంది. అంటే వాసన ఎక్కడి నుంచి తీసుకుంటాం, ముక్కు దగ్గర నుంచే కదా. అది ఆ వాసన దగ్గరికి 4 సార్లు. అలాగే రుచి, నాలుక, నీటి బీజాక్షరం వమ్. ఆ వమ్ అనే బీజాక్షరాన్ని నాలుక మీద ఒక 6 సార్లు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే చుక్కల మందు వేస్తారు, 2 చుక్కలే నాలుక మీద వేస్తారు. ఆ 2 చుక్కల మీద వేసిన, నాలుక మీద వేసిన మందు మొత్తం శరీరానికి పనిచేస్తుంది పిల్లలకు. అలాగే ఈ రుచి తన్మాత్ర తర్వాత దృశ్య తన్మాత్ర ఉంది, అది అగ్నితత్వానికి సంబంధించింది. ఆ కళ్ళ మీద ధారణ చేస్తాం. అయితే ఇక్కడ మన వాళ్ళకి ఏమిటంటే సాధన అంటే ఏదో గొప్పగా చెయ్యాలన్న ఒక భావన ఉంటుంది. అయితే ఏమంటామంటే, ఇప్పుడు కళ్ళ మీద ధారణ చేయమన్నాం, కుడి కన్ను మీద చేయాలా, ఎడమ కన్ను మీద చేయాలా, లేకపోతే కంటి మధ్యలో చేయాలా, 2 కళ్ళు మూసుకుంటాం కదా, మరి ఎక్కడ చేయాలనే ప్రశ్న వస్తుంది. అంటే ఈ కళ్ళు అనగానే ఈ బయట కనిపించే కళ్ళే కావు, లోపల వీని పరికరాలు చాలా ఉన్నాయి, వీటికి నరాలు
అన్నీ కూడా సహకరిస్తేనే మనం ఇంత పని చేస్తున్నాం ఒక కంటికి సంబంధించి. కనుక ఆ భావన చేస్తే ఆ స్థానానికి వెళ్తుంది. అక్కడ ఈ కన్నా ఆ కన్నా గుడ్డు, నల్లటి గుడ్డు, తెల్ల గుడ్డు ఇవన్నీ అవసరం లేదు. ఆ స్థానంలోకి వెళ్తే చాలు. అక్కడ 8 సార్లు ధారణ చేస్తాం. శబ్దం అనగానే చెవి దగ్గర ధారణ చేస్తాం. అది స్పర్శ అనగానే మొత్తం చర్మానికి చేయొచ్చు, లేదా చెవికి చేయొచ్చు, ఎక్కడ చేసినా చర్మమే. ఆ తర్వాత శబ్దంకి వచ్చేసరికి, ఆకాశతత్వానికి వచ్చేసరికి శబ్దధారణ చేస్తాం. ఇలా ఈ 5 16 సార్లు, సేమ్ సంఖ్య 4 నుండి 16 వరకు. అంటే 4 అంటే ఒక భాగానికి 4 ఇంతలు ఎక్కువ ఆకాశం చేస్తున్నాం. ఒక భాగం భూమి చేస్తే దానికి 4 ఇంతలు ఎక్కువగా, 4 రెట్లు ఎక్కువగా ఆకాశాన్ని చేస్తున్నాం. అదే మాదిరిగా మనకు కూడా లోపల ఆకాశం అంత మాదిరిగా పెరుగుతుంది. ఇక్కడ మనస్సులో కూడా మలినం ఎలా ఉంటుంది? మనస్సులో ఎలా ఉంటుందంటే, బుద్ధి తెలిసిన తర్వాత మలినం స్టార్ట్ అయింది. మనం 5 సంవత్సరాలకు బుద్ధి ఎప్పుడు తెలిసిందో, కొందరికి 4 సంవత్సరాలకే తెలుస్తుంది, కొందరికి 5 సంవత్సరాలకి సరాసరి. ఈ 5 సంవత్సరాలకు బుద్ధి తెలిసిన తర్వాత అప్పుడు మలినం స్టార్ట్ అయింది, మొదలవుద్ది. ఇది మంచి, ఇది చెడు, వీడు మంచివాడు, వీడు చెడువాడు, వీడు నావాడు, వీడు పరాయివాడు, ఇది వద్దు, ఇది కావాలి. ఇవి ఏవేవైతే నెగిటివ్ ఉన్నాయో అవన్నీ మలినాలే. ఇది పుణ్యము, అది పాపము, ఇలాగా ఇది ఇష్టము, అది అయిష్టము. ఏ భేదభావం వస్తుందో ప్రపంచాన్ని అంతా కూడా 2గా చేస్తాడు. మంచి చెడు అనే 2 విభాగాలు తయారవుతాయి. అంతకంటే ముందు ఏది ఉండదు. వాడు తన అశుద్ధాన్ని ముట్టుకుంటాడు, అన్నాన్ని ముట్టుకుంటాడు. రెండిటికి తేడా తెలియదు, ఇది చెడు, ఇది మంచి అని. ఎప్పుడైతే మంచి చెడు విజ్ఞానం కలిగిందో అప్పటి నుండి మలినం స్టార్ట్ అయింది. మనస్సు మొత్తం ఒకవైపు డిక్షనరీలో చెడు పెరిగిపోతూనే ఉంది. చూడగానే వీని మీద నేను పగ పెట్టుకుంటున్నాను, లేదా వీడిని సాధించాలి ఎలాగైనా, ఇక పెరుగుతాయి. ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, భయము, కామము, ఇది కావాలి. ఇప్పుడు ఒకటి దగ్గర వస్తువును చూస్తాడు, ఒక వాచ్ పెట్టుకున్నారు మీరు, ఇతని దృష్టి దాని మీద పడుతుంది. ఓహో, ఇది చాలా బాగుంది, ఇది నేను కూడా కొనాలి. దాని అడ్రస్ తీసుకొని, ఆ కంపెనీ తెలుసుకొని, ఆ కొరియర్ చేసి అది తెచ్చుకునేదాకా వీడికి తృప్తి ఉండదు. ఇది మలినమే. అంటే నువ్వు వాచ్ నువ్వేం గుంజుకోలేదు, అతని దగ్గర దొంగతనం చేయలేదు, కానీ నీ మనస్సు ఒక వస్తువు మీద వ్యామోహం చెంది అది కావాలని కోరుకొని దాన్ని పట్టుదలతో తెప్పించుకున్నావు గనక అది మలినమే. ఇలా నువ్వు ఇక లెక్కలేనని వాళ్ళు చాలామంది ఏమంటారంటే, నేను ఇంతవరకు నేను ఏ పాపం చేయలేదు, నాకు ఎందుకో భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టారు అంటారు. అంటే బుద్ధి తెలిసినప్పటి నుంచి పాపం స్టార్ట్ అయింది మనది. అంటే ఏదైతే నువ్వు లోకాన్ని, పరమాత్మ సృష్టించిన ఈ ప్రపంచాన్ని అణువణువున పరమాత్ముడు ఉన్నాడని చూడకుండా ఇందులో నువ్వు మంచి చెడు అనే ఏ విధంగా విభాగాలు చేసి చూస్తున్నావో అంతకంటే మించిన పాపం మరొకటి లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక పాపం, మన మలినం. మనస్సు మలినం ఎంత పెరిగిందంటే కరడుగట్టుకొని పోయింది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మలినం పెరుగుతూనే ఉంది. చూడరాని దృశ్యాలను చూస్తున్నావు. అంటే దృశ్యము కరెక్టే ఉంది, నీ చూపులో తేడా ఉంది. దృశ్యం అంతా, దృశ్యాలన్నీ కరెక్టే ఉన్నాయి, కానీ నీ చూపులో మాత్రం ఏమైందంటే ఒకదాని మీద మమకారం, ఒకదాని మీద వికారం, ఇలా పెరుగుతూ వచ్చింది. మనస్సు మాలిన్యాన్ని తొలగించాలంటే ఈ జ్ఞానేంద్రియాల వల్లనే కదా జరిగింది. ఈ మలినాలన్నీ ఎక్కడ నుంచి వచ్చాయంటే ఈ జ్ఞానేంద్రియాల వల్ల వచ్చాయి మనస్సుకు మలినం. కనుక అదే జ్ఞానేంద్రియాల వల్ల ఈ ధారణ చేత మాలిన్యం తొలగించుకుంటాం. ఎంతవరకు? ఎక్కువ సమయం పట్టదు. ఎంత మీరు శ్రద్ధగా ఉదయం సాయంత్రం సమయం మినిమం 5 నిమిషాలే అంటాం. తక్కువలో తక్కువ 5 నిమిషాలు, ఎక్కువలోకి ఎక్కువ 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సాధన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడేమి హిమాలయాల్లోకి వెళ్ళి ఘోర తపస్సు చేసి, రావణాసురుడు కదా తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావాలని ఏం కోరుకోవట్లేదు. మనకున్న దాంట్లో మనం ఆనందంగా ఉండాలి, మన కుటుంబ జీవనం ఆనందంగా ఉండాలి, మన గృహస్థ జీవనం ఆనందంగా ఉండాలి. ఇప్పుడు జానప్రస్థంలో వానప్రస్థ జీవనం జరుగుతుంది మాది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా పక్కనే మా ధర్మపత్ని అమ్మగారు ఉంటుంది, నాకు మా తల్లిగారు ఉన్నారు,
ఆమె కూడా మాతో పాటే ఉంటుంది. పిల్లలు కానీ మన్మలు మన్మరాళ్ళు కానీ వారి వారి ప్రదేశాల్లో ఉన్నారు. మేము ఇక్కడ ముగ్గురము ఈ జానప్రస్థంలో వానప్రస్థ జీవనం గడుపుతున్నాం. అయితే మేము ఇప్పుడు ఆనందంగా ఉన్నట్ట కష్టాల్లో ఉన్నట్ట చెప్పండి? మేము ఆనందంగా ఉన్నట్ట కష్టాల్లో ఉన్నట్ట? మనల్ని ఉంచుకోగలిగితే ఎక్కడో ఆనందంగా ఉండదు ఉన్నట్టే. చూసే వాళ్లకు అరే ఈ అడవిలో ఉన్నాడు, అందరిని చుట్టూ ఇల్లు లేవు, పిల్లల్ని మా కొడుకుల్ని కోడళ్ళు మన్మరాళ్ళు వాళ్ళ దగ్గర ఉండక ఈ వయసులో అయినా ఒక్కడు తల్లిని 85 ఏళ్ల తల్లిని దగ్గర పెట్టుకొని ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు, ఎలా ఉంటున్నాడు ఇక్కడ? చుట్టూ చూస్తే పాములు, అడవి కదా, పాములు వస్తాయో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, ఇలా ఉన్నాడేమిటి అని అందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే రకరకాలుగా, ఇందాక చెప్పినట్టు మనోమాలిన్యాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాలిన్యాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటారు. ఇక్కడ మాకు జరిగేది ఏమిటంటే ఇప్పటి వరకు యథార్థమైన విషయం ఇది. మహిమలు సిద్ధులు గొప్ప అనుకోవద్దు, ఉన్న యథార్థం చెప్తున్నాం. అవకాశం వచ్చింది, మీరు ఆత్మీయులు కాబట్టి. ఇందులో ఎంతమంది ఆత్మీయులు ఉన్నారు ఏది ఈ చూసే వాళ్ళలో, వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు మాకు ఇసుమంత భయం లేదు. మా అమ్మగారికి కానీ 85 ఏళ్ళ అమ్మగారికి కానీ 62 ఏళ్ళు నేను, 60 ఏళ్ళ అమ్మగారు, మా ముగ్గురికి భయం లేదు. అంటే ఎవరం ఒక్కరమైనా ఇక్కడ నిర్భయంగా ఉంటున్నా. రెండవది, ఇప్పటి వరకు మాకు ఇక్కడికి పాములు లోపలికి రాలేదు. భయంకరమైనవి అవే కదా, చుట్టూ తిరుగుతున్నట్టు తెలుసు, తిరుగుతున్నాయి. మాకు మొట్టమొదలు ఇందులో ప్రవేశించగానే ఒక పాము దర్శనం ఇచ్చింది. మందిరంలో ఒక పాము దర్శనం ఇచ్చింది, ఇక్కడ జానప్రస్థంలో ఒక పాము వచ్చింది. వచ్చిన తర్వాత మేము పగలే వచ్చింది 11 గంటల ప్రాంతంలో ఈ కాంపౌండ్ వాళ్ళ లోపలికి ఆ మోరి రంధ్రం నుంచి బయటకు వచ్చింది. వచ్చి మా ఇటు లోపలికి రానుపోయి మళ్ళీ మేము అందరం చూసాము, నమస్కారం చేశాము, వెంటనే వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఒక్క పాము కనబడలేదు. అంటే అదే గొప్పతనం అని కాదు, అంటే మా నిర్భయానికి నిదర్శనం చెప్తున్నా. మేము నిర్భయంగా ఇక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నాము, అవి కూడా మాకు సహకరిస్తున్నాయి. అంటే రెండవది, పక్కన అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఎంతో శక్తి ఉండడం వల్ల ఆ శక్తి ప్రభావం చేత మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు సహకరిస్తుంది. ఒకటి సరే, అమ్మవారి సంగతి అట్లా ఉంచండి. ఒక విగ్రహము, ఒక శక్తి, త్రిశక్తి మహాగాయత్రి దేవి అని పేరు పెట్టాం. అది కాకుండా ఈ స్థలంలో ఒక గొప్ప ప్రభావం ఉంది. ఆ ప్రభావం వల్ల మమ్మల్ని ఆకర్షించింది. ఆకర్షించడమే కాదు, అక్కున చేర్చుకుంది. అక్కున చేర్చుకోవడమే కాదు, నిరంతరం కాపాడుతుంది. అది 100కు 100% యథార్థం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ధ్యానప్రస్థంలోకి వస్తే ధ్యానం చేయాలనిపించట్లేదు. అంటే ధ్యానం చెయ్యకున్నా ధ్యానం చేసిన అనుభూతి పొందుతున్నామని ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఎంతో ప్రశాంతత ఉంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇందులో అభూత కల్పనలు లేకుండా మనం వాస్తవమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎవరైనా జానప్రస్థాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా తెలియజేసి రావచ్చు. స్వతంత్రంగా పరిచయం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఒక ఆక్షేపణ కానీ పర్మిషన్ అనుమతి కానీ అవసరం లేదు. ఎందుకోసం అంటే మన ఇంటికి మనం వెళ్తున్నాం, ఇది అందరి ఇల్లు. అంటే జానప్రస్థం అనేది అందరిది. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, అనుమతి కూడా అక్కర్లేదు. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి అంటే నా కోసం వచ్చినట్టు. మీరు జానప్రస్థం కోసం వస్తే ఎప్పుడైనా రావచ్చు. కనుక ఆ స్వతంత్రాన్ని అందరూ పొందాలి, అనుభవించాలనే తాపత్రయంతో చెప్పడం జరిగింది. అంటే పంచభూత ధారణతో శారీరకంగా ఉన్నటువంటి వాటిని, పంచతన్మాత్రలతో మానసికంగా ఉన్న వాటిని చేసుకుని ధ్యానానికి సిద్ధం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఏమిటంటే శరీర శుద్ధి అయింది, చిత్తశుద్ధి కూడా అవుతుంది. ఈ రెండు రెడీ అవుతే అప్పుడు మనం ధ్యానంలో ప్రవేశించుటకు అర్హత వస్తుంది. అయితే జ్ఞానేంద్రియ శుద్ధి వల్ల మనకు కొన్ని మలినాలు
సహజంగానే తొలగిపోతాయి. శారీరక మలినాలు కంటిలో ఉదయం లేవగానే కంటి మాలిన్యం పోతుంది, చెవి మాలిన్యం, ముక్కులో మాలిన్యం, నోటి మాలిన్యం, దంతధావనం చేస్తే నోటి మాలిన్యం పోతుంది. ఇవి సహజంగా జరుగుతాయి జ్ఞానేంద్రియాలు కాబట్టి. ఇక మనోమాలిన్యం తొలగడానికి మనోమాలిన్యాలు ఎట్లా తొలగుతాయి అంటే ఇవి మనము తరంగాల మాదిరిగా మన ధారణ ఎలాంటిదంటే బాణం లాంటిది, రామబాణం లాంటిది. రేడియేషన్ అనేది ఇప్పుడు చికిత్స వచ్చింది. వీళ్ళు ఏమాత్రం ఆపరేషన్ చేయకుండా ఈ రేడియేషన్ తోటి చికిత్స చేస్తున్నారు, ఆపరేషన్ సర్జరీ లేకుండా. అలాగే ఈ పంచతన్మాత్ర ధారణలో జ్ఞానేంద్రియాలకు రేడియేషన్ ద్వారా చికిత్స జరుగుతుంది. ఈ రేడియేషన్ చికిత్స వల్ల ఇలాంటి బాధలన్నీ పోతాయి. అంటే కంటికి కానీ సంబంధించినవి కానీ, ముక్కుకు చాలామంది కళ్ళజోడు పెట్టుకుంటారు, షార్ట్ సైట్ లాంగ్ సైట్ అని. అలాంటి కంటికి సంబంధించిన జబ్బులు ఉండవు. అలాగే కళ్ళు తేజోవంతంగా తయారవుతాయి. అలాగే ముక్కు కూడా సైనస్ ప్రాబ్లం తోటి బాగా బాధపడతారు, తెలియకుండానే వాళ్ళకు ఆ ప్రాబ్లం వస్తుంది. దీంతో తలనొప్పి మొదలైనవి అది కూడా పోతుంది. ఈ నాలుక విషయంలో, నోటి విషయంలో మలినాలు, చెవి విషయంలో మలినాలు, ఇలా ఇవన్నీ తొలగిపోతాయి. ఇందులో అసత్యము లేదు, అభూత కల్పన లేదు. యథార్థమైన విషయం పంచతన్మాత్ర ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళ మనస్సు చాలా తేలికవుతుంది, ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. పతంజలి అష్టాంగ యోగ మార్గంలో యమ, నియమ, ప్రాణ, ప్రత్యాహార ఇవి చెప్పుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పే కూడా అలాగే ఉన్నది కదా. అయితే ఇంకా మనం ఓనమాల దగ్గరికి పోవాల్సి వస్తుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఈ ఐదింటిని పక్కన పెట్టి ధారణ, ధ్యానము, సమాధి అనే మన మహేష్ యోగి గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో వాళ్ళు ఈ మూడింటినే పట్టుకున్నారు. సంయమ సిద్ధి, సంయమ యోగం అని ధారణ, ధ్యాన, సమాధుల్నే వారు అప్పుడే ఐదింటిని పక్కన పెట్టారు వారు. ఇప్పుడు అదే పద్ధతిలో ధారణ, ధ్యాన, సమాధుల్నే తీసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే దాని తర్వాత కొందరు, మహేష్ యోగి తర్వాత కొందరు ఏం చేశారంటే ఒక్క ధ్యానాన్నే తోశారు. ధారణను పక్కన పెట్టి, ఆరవ దాన్ని పక్కన పెట్టి కేవలం ధ్యానం మాత్రమే చెప్తున్నారు. ఈ ధారణ వల్ల అటు ధ్యానానికి ముందుకెళ్తాం. ఈ యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ధారణ వల్లనే వస్తాయి. ఇప్పుడు శరీర శుద్ధి అంటే మీకు యమము నుండి, యమము, నియమము, ఆసనం వరకు, ప్రాణాయామం వరకు కూడా దేహశుద్ధి. ఇది ప్రత్యాహారం ఒక్కటే చిత్తశుద్ధి, మనశ్శుద్ధికి సంబంధించింది. ఇప్పుడు ఈ 5 కూడా మనకు ధారణా మార్గంలో సిద్ధిస్తాయి. ఒకవేళ అవకాశం ఉండి పెద్ద యోగా పాఠశాల ఉందనుకోండి, రేపు తెలుస్తుంది మనకు, ఒకరు తయారవుతున్నారు, యోగా విలేజ్ నిర్మాణం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు అందులో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు వాళ్ళు యమము, నియమము, క్రమం తప్పకుండా ఆసనాలు, చిన్నపిల్లలకి యమ నియమాలు ఉంటే ఏ నీతి శాస్త్రాలు అక్కర్లేదు, ఏ వేదాంతం అక్కర్లేదు, ధర్మశాస్త్రాలు అక్కర్లేదు. యమంలో ఉండే 10 లక్షణాలు, నియమంలో ఉండే 10 లక్షణాలు కనుక వాళ్ళు జీవితంలో అనుభవంలోకి తెచ్చుకున్నారనుకోండి, మహాయోగి, అంతకంటే గొప్ప యోగి లేడు. ఇక దాని తర్వాత ఆసనము, యోగాసనాలు, ప్రాణాయామం కూడా ఇప్పుడు చాలామంది అడిగేది ఏమిటంటే ఈ పంచభూత ధారణలో, పంచతన్మాత్ర ధారణలో మరి మేము శ్వాసపై ధ్యాస పెట్టాలని అడుగుతున్నారు. అలాగే మేము ప్రాణాయామం చేయొచ్చా అని అడుగుతున్నారు. మనం ఏమంటామంటే ధారణ మార్గంలో ధారణ, ధ్యాన, సమాధులే కదా మనం తీసుకుంది. అష్టాంగ యోగంలో ప్రాణాయామం కూడా అది 4వదే, అది పక్కనే పెట్టాము. ప్రాణాయామము ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరం అంటే చిన్న పిల్లల నుండి మొదలుపెట్టే సమయంలో పూరక, రేచక, కుంభకాలు జరగాలి. ఒకటి. ఇప్పుడు 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ, మరొక వైపు నీకు ఎటు చూసినా నీకు వాతావరణం అంతా కాలుష్యమైన ఈ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే దానివల్ల ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి తప్ప నీకు సఫలం కాదు. మరొకటి,
ప్రాణాయామం మన సాధనకు ప్రతిబంధకం కాదు. అలాగా అనుకూలం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అనుకూలం లేదు కనుక మనకు ప్రాణాయామం తప్పనిసరి కాదు. ఇప్పుడు నిద్రపోయిన వాడు శ్వాస పీలుస్తున్నాడా లేదా? పీలుస్తున్నాడు. మనము మాట్లాడుతున్నాము, ఇప్పుడు శ్వాస జరుగుతుందా లేదా అంటే శ్వాసను పట్టుకొని అది ఒక ఉపాయం. అంటే శ్వాస ద్వారా మనస్సును స్వాధీనపరచుకోవడానికి ఒక ఉపాయం చెప్పారు పెద్దలు, ఆలోచనలు ఆపడం కోసం చెప్పారు. అది అంతవరకే కానీ శ్వాసనే ప్రధానం కాదు అని మన ధారణా మార్గంలో శ్వాసకు ప్రాధాన్యం ఇవ్వబడలేదు. కాబట్టి ప్రాణాయామం కూడా మనకు ఆవశ్యకత లేదు. మనకు కావలసింది ధారణా మార్గంలో మంచి పట్టు సాధించడమే. ఈ పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ రెండిట్లలో బాగా మీరు అభ్యాసం చేస్తే, దీనికి ఎక్కువ టైం కూడా లేదు, దీనికి ఒక 40 రోజులు, దానికి ఒక 40 రోజులు కేటాయిస్తే మీరు తురీయ ధ్యానానికి అర్హులు అవుతారు. రెగ్యులర్గా సాధన సక్రమంగా చేస్తే. ఇంకొకటి కూడా, సాధన ఎలా ఉండాలంటే సహజంగా ఉండాలి. మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. కానీ నేను సాధన చేస్తున్నా అని మన ఇంట్లో ప్రదర్శించడము, మీరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఈ రూమ్లో కూర్చుంటానని, నేను సాధనలో ఉన్నాని, నేను ఈ సాధన చేస్తున్నాని అందరికీ తెలియజేయడం, నేను ఫలానా జానప్రస్థము ధారణా మార్గంలో పంచభూత ధారణ చేస్తున్నాను ఇప్పుడు అని అందరికీ ప్రచారం చేయవలసిన పని లేదు. ఇది సహజంగానే జరగాలి. ఇప్పుడు మన ప్రాణవాయువు శ్వాస ఎలా సహజంగా జరుగుతుందో మన సాధన కూడా న్యాచురల్గా సహజంగానే జరగాలి. అలా జరిగినప్పుడు మనకు తురీయ ధ్యానం వస్తుంది. చాలా మంచి విషయాలు మనం ఈరోజు అన్నీ చాలా సమయాన్ని తీసుకొని మాకు తెలియజేశారు. అలాగే ధ్యాన ప్రస్థం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణంగా అందరూ కూడా ఎవరైతే సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే హడావుడి లేదో, ఎవరికైతే ఈ క్షణంలో ఏదో జరిగిపోవాలి లేదా ఈరోజే అయిపోవాలనే హడావుడి లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినటువంటి ధారణ మార్గం కావచ్చు, తురీయ ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. వారందరూ కూడా చాలా వివరంగా తెలియజేశారు. కానీ సాధనలో ఎవరున్నా కూడా ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి గురువు సమక్షంలో కనుక దాన్ని ఒక్క రోజన్నా చేయగలిగితే మిగతా రోజులన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని తెలియజేస్తారు. చాలా సంతోషం గురుగారు. శుభమస్తు. నారాయణ. గతంలో మనకి గురుగారు ఎన్నో విషయాలు ధ్యాన ప్రస్థం ద్వారా తెలియజేశారు. ఇంతవరకు మన దగ్గర దాదాపు 300 పైచిలకు వీడియోలు వారు మనకు అందించారు. అన్నిటిలో కూడా ఆత్మజ్ఞానాన్ని స్పృశిస్తూ దాని యొక్క ఆనందాన్ని మనకి తెలియజేస్తూ, ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేస్తే పరిపూర్ణంగా మరలా కింది పడిపోకుండా ఉండగలుగుతామో అలాంటి మార్గాన్ని గురువుగారు మన అందరికీ పరిచయం చేశారు. అదే ధారణ మార్గం. రాబోయే ఎపిసోడ్స్లో మరొకసారి గురువుగారిని కలిసి తుర్యాతీతంగా ఉండే స్థితి ఏంటి, ఆ స్థితిలోకి చేరుకున్న తర్వాత మనం ఏం చేయబోతున్నామో, మన జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారా లేరా అసలు అనే విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.